Yes, friends. Is my screen is visible to you, friends? Is my screen is visible, right? Yeah. Okay. Good. Thank you. Thank you. Good. So let's get start our session today. Okay. So ఏంటి అసలు మనకి ఈ రోజు సెషన్ లో ఏం నేర్చుకోబోతున్నాం? What we are going to learn in this today's session? First point, yeah, part 1. Yes, part 1. ఈ సెషన్ లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే పార్ట్ 1 లో ఫస్ట్ పాయింట్ అసలు వాట్ ఈస్ క్లౌడ్, ఓకే, అండ్ పర్పస్ ఆఫ్ క్లౌడ్, ఓకే, సేమ్ టైం బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్, అడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్, ఓకే. సో పర్పస్ ఆఫ్ క్లౌడ్ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ క్లౌడ్. Yes. So why the people are moving to cloud? Why the people are moving to cloud? Why? Okay. People means what? Business stakeholders. All the business stakeholders are moving to cloud. Why? Okay, fine. Next, excellent. Tarvata job market for the cloud. Job market for the cloud. Yes. So cloud ki job market ela untundi. ఆ తర్వాత ప్యాకేజ్ ఫర్ క్లౌడ్. Yes, ప్యాకేజ్ ఎలా ఉంటుంది? How much package you are getting as a cloud engineer? So how something called what is the job market? What is the current situation for the cloud? అంటే అసలు క్లౌడ్ నేర్చుకోవడానికి మనకి జాబ్ మార్కెట్ కూడా ఉండాలి కదా. కోర్స్ ఎక్సలెంట్ కరెక్టే, కానీ జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఇట్లా ప్యాకేజ్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్లౌడ్ అంటే ఏంటి, అసలు క్లౌడ్ ఎందుకు, అసలు దాని అడ్వాంటేజ్ ఏంటి, అసలు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్, ప్రతి బిజినెస్ స్టేక్ హోల్డర్స్ టోటల్ గా క్లౌడ్ కి ఎందుకు మూవ్ అవుతున్నాడు, వై ద పీపుల్ ఆర్ మూవింగ్ టు క్లౌడ్ నౌ డేస్. ఎస్, ఇది పార్ట్ 1. ఓకే. సో దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే పార్ట్ 2లో, ఓకే, పార్ట్ 2లో మనం నేర్చుకోవే అంశాలు ఏంటంటే రియల్ గా ఫస్ట్ పాయింట్ వాట్ ఈస్ ఓఎస్, అసలు ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ అంటే ఏంటి? 2, పర్పస్ ఆఫ్ ఓఎస్. అసలు ఓఎస్ అంటే ఎందుకు, అసలు ఓఎస్ అంటే ఏంటి, ఓఎస్ ఎందుకు? ఫైన్. ఇది పార్ట్ 2 యాక్చువల్. ఇది పార్ట్ 2. గుడ్. సో పార్ట్ 3. ఓకే, పార్ట్ 3. ఎస్, పార్ట్ 3లో మనం ఏం నేర్చుకుంటామంటే వాట్ ఈజ్ లైనెక్స్. ఓకే, what is Linux and the purpose of Linux, okay, and see advantage of Linux, okay. Afterwards, next 4th point, what is Linux server. So Linux server అంటే ఏంది అసలు, ఇది. సో ఇది యాక్చువల్ గా టుడేస్ అవర్ ఎజెండా. అంటే ఇది యాక్చువల్ గా పార్ట్ 1లో ఈ కాన్సెప్ట్లు మనం కవర్ చేయాలి, పార్ట్ 2లో ఈ కాన్సెప్ట్లు కవర్ చేయాలి. అసలు ఓఎస్ అంటే ఏంది, పర్పస్ ఆఫ్ ఓఎస్, ఎందుకు అసలు ఓఎస్, ఓకే. పార్ట్ 3 లైనెక్స్ అంటే ఏంటి, పర్పస్ ఆఫ్ లైనెక్స్, అసలు దాని అడ్వాంటేజ్ ఏంటి, అసలు లైనెక్స్ సర్వర్ అంటూ ఉంటారు, అసలు ఏంది అది. ఆ తర్వాత ఇదిగో వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ఓఎస్ అండ్ సర్వర్. అసలు సర్వర్ కి ఓఎస్ కి కనెక్షన్ ఏంటి అసలు రియల్ గా, అంటే ఓఎస్ కి సర్వర్ కి ఉన్న కనెక్షన్ ఏంటి, లింక్ ఏంటి, వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ఓఎస్ అండ్ సర్వర్. ఇవి మనం నేర్చుకోవాలి చక్కగా. ఇవి నేర్చుకుంటే కొంత అవగాహన వస్తుంది మీకు. ఎప్పుడైనా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇప్పుడున్న ఈ ప్రపంచంలో, ఇప్పుడు నువ్వు బీటెక్ ఎంటెక్ అయిపోయిన తర్వాత నువ్వు పూర్తి స్థాయిలో అసలు అప్లికేషన్ అంటే ఏంటి, సో అప్లికేషన్ ఎలా తయారు చేస్తున్నారు, హౌ దే క్రియేటింగ్ దిస్ అప్లికేషన్, how they are testing, how they are deploying, how they are testing with different environments, how they are testing within the different environments, how they are developing, how they are deploying this application to the production servers. What is the production server? What is the pre-production servers? And what about QA servers? What about the development servers? So many ఉన్నాయి అసలు యాక్చువల్ గా. నేనేమంటానంటే ఇదంతా నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు ఏ కోర్స్ అయినా నేర్చుకోండి, అర్థమైంది.
అందుకోసం ఫస్టే ఈ మనకి ఫండమెంటల్స్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ గురించి టోటల్‌గా తెలియాలి. అట్ ద సేమ్ టైమ్ క్లౌడ్ ఫస్ట్ ఒక్కసారి మీరు క్లౌడ్ నుంచి ఒక కోర్స్ ఏదైనా నేర్చుకోవటం మొదలుపెడితే, యూ కెన్ అండర్‌స్టాండ్ ఎనీ వన్ ఆఫ్ ద కోర్స్. నో ప్రాబ్లమ్. ఫస్ట్ క్లౌడ్ అర్థమైతే ప్రతి కోర్స్ నీకు అర్థమైద్ది. చాలా మంది చేసే తప్పేందంటే, అసలు ఫస్ట్ దీన్ని తెలుసుకోకుండా డైరెక్ట్‌గా కోర్స్ ఉంటుంది. కోర్స్‌లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రోగ్రామ్‌ను బట్టి బై హార్ట్ చేసి రాసేసి లోపలికెళ్ళిపోతారు. 4 ఇయర్స్ తర్వాత, 5 ఇయర్స్ తర్వాత నరాలు తెగిపోతా ఉంటాయి. అంటే ఏంది టెన్షన్. గూగుల్ ఒక్కసారి ఆగిపోయిందంటే మనదంతా ఆగిపోయినట్టే ఇక. ఎన్ని రోజులని గూగుల్‌లో సెర్చ్ చేసి, టైప్ చేసి కోడ్ రాస్తావు? అందువల్లే చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు టెన్షన్‌గా ఉంటున్నారు. ఈవెన్ క్లౌడ్ ఇంజినీర్స్ కూడా టెన్షన్‌గా ఉంటారు. ఎందుకు? వై ద పీపుల్ ఆర్ గెట్టింగ్ మోర్ టెన్షన్ అంటే సబ్జెక్ట్ లేదు, విషయం లేదు. ప్రతిసారి గూగుల్ మీద ఆధారపడాల. ప్రతిసారి ఫ్రెండ్ మీద ఆధారపడాలి. ప్రతిసారి ఎవడో తెలిసినోడి మీద ఆధారపడాల. ఎన్ని సంవత్సరాలు? 1, 2, 3, 4, 5 ఇయర్స్ అయిపోయిద్ది. 5 సంవత్సరాల తర్వాత గూడా ఇంకా ఆధారపడితే ఇక నువ్వు ఫ్యామిలీని ఎలా పోషిస్తావు? జాబ్ ఎలా నిలబడిద్దనుకుంటున్నావు? చాలా మందికి ఈ సీక్రెట్ తెలీదు. అందుకని ఫస్ట్ ఫౌండేషన్‌లోనే మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అంతేగాని చెప్తారు చాక్లెట్‌లాగా ఉద్యోగాలిస్తామని చెప్తారు. ఉద్యోగాలు చాక్లెట్‌లు గాదు. డైరీ మిల్క్ చాక్లెట్‌లు గాదు కొనుక్కొని తెచ్చుకోవడానికి. అందరూ అదే పరిస్థితులున్నారు. 2024లో పాస్ అయిన ప్రతి స్టూడెంటు డైరీ మిల్క్ చాక్లెట్‌లు తోటి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను పోల్చుకుంటున్నాడు. ఏం లేదురా. హైదరాబాద్ ఎళ్లి, అమీర్పేట ఎళ్లి చాక్లెట్‌లు కొనుక్కున్నావురా. చాక్లెట్‌లు ఇచ్చేవాళ్ళు చాలా మందున్నారు. ఇచ్చేదెవరు? తీసుకునేదెవరు? నువ్వెలాగా లోపలికెళ్ళి సర్వైవ్ అవుతావు నాకర్థం. అందుకని ఏదైనా గుర్తుపెట్టుకో కష్టపడి వర్క్ నేర్చుకోవాలంతే. తప్పదిక. రెండో ఛాన్స్ ఏమైనా ఉందా సార్? ఏం లేదు. నథింగ్. నో ఆల్టర్‌నేటివ్ వే. నో షార్ట్ కట్ ఫర్ ఐటీ ఇండస్ట్రీ. ఐటీ జాబ్ అంతే. ఉందని ఎవరైనా జెప్తే పక్కా ఫేక్. ఖచ్చితంగా. సరే సార్. ఓకే సార్. ఇవన్నీ మనం చూద్దాం. అసలు క్లౌడ్ అంటే ఏంది? పర్పస్ ఆఫ్ క్లౌడ్ అంటే ఏంది? అడ్వాంటేజ్ ఇవన్నీ చూద్దాం. చాలా జాగ్రత్తగా. ఓకే. సరే. ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ మనం చూద్దాం. నో ప్రాబ్లమ్. ఆల్రెడీ మనకి యెస్టర్‌డే సెషన్‌లో మనం ఏం చేసామంటే కొంతవరకి కొంత అవేర్‌నెస్ తీసుకున్నాం. అసలు ఏంటి? అసలు సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? బిజినెస్ అంటే ఏంది? బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్‌గా ఎలా కన్వర్ట్ చేస్తున్నారు? అనేది అవేర్‌నెస్ తీసుకున్నాం. అంటే అవేర్‌నెస్ ఎలా తీసుకున్నాం మనం? యెస్ ఫ్రెండ్స్. సో, సింపుల్‌గా మనకి అంటే సింపుల్‌గా మీకు టచ్ ఇస్తా. బిజినెస్, బిజినెస్ అనేది ఉంటుంది. ఆఫ్టర్‌వర్డ్స్ దీని బిజినెస్ యాక్టివిటీ గూడా ఉంటుంది. ప్రతి బిజినెస్‌కి ఒక యాక్టివిటీ ఉంటుంది. ప్రతి బిజినెస్‌కి ఒక యాక్టివిటీ ఉంటుంది. గుడ్. ఎక్సలెంట్. సో, బిజినెస్ పేరేంటి? నేమ్ ఆఫ్ ద బిజినెస్ బ్యాంకింగ్. ఓకే. మరి బిజినెస్ యాక్టివిటీ ఏంటి? ఈ బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంటది? అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ ద బ్యాంకింగ్. అంటే ఫస్ట్ ఆపరేషన్స్ ఏంటి? డిపాజిట్. యెస్. థిస్ ఈస్ ద ఫస్ట్ ఆపరేషన్. రెండో ఆపరేషన్స్ ఏంటి? పేమెంట్స్. యెస్. మూడో ఆపరేషన్స్ ఏంటి? విత్‌డ్రాల్. నాలుగో ఆపరేషన్స్ ఏంటి? ట్రాన్స్‌ఫర్స్, మనీ ట్రాన్స్‌ఫర్. యెస్ ఆర్ నో? ఐదోదేంటి? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లోన్స్. గోల్డ్ లోన్, హోమ్ లోన్, మార్ట్‌గేజ్ లోన్, వెహికల్ లోన్, సంథింగ్ చాలా ఉంటాయి. బిజినెస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్. దేర్ ఆర్ సో మెనీ లోన్స్. ఓకే. అంటే బ్యాంకింగ్ అనేది ఒక బిజినెస్ అయితే, ఆ బిజినెస్ యాక్టివిటీ ఇలా ఉంటది యాక్చువల్‌గా. మళ్ళీ తర్వాతేంది? ఫిక్స్డ్ డిపాజిట్స్. మళ్ళీ తర్వాతేంటి? క్రెడిట్ కార్డ్ సిస్టమ్, క్రెడిట్ కార్డ్ మెయింటెనెన్స్. ఈవెన్ బ్యాంకింగ్ సెక్టార్. ఇట్లా అంటే నేనేమంటానంటే బిజినెస్ పేరేమో బ్యాంకింగు. బిజినెస్ యాక్టివిటీ ఇది. సో, దీన్ని మనం బిజినెస్ యాక్టివిటీ అంటాం. అర్థమైందా? సో, ఇప్పుడు ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తం గూడా మనకి ఆన్‌లైన్‌లో జరగాలి. అది రిక్వైర్మెంట్. ఆన్‌లైన్‌లో జరగాలి. అంటే ఈ బిజినెస్ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో ప్రతి వ్యక్తి ఉపయోగించుకోవాలి. అయితే ఈ బిజినెస్ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ ఏం రాస్తారంటే ఎవరైతే బిజినెస్ చేయదలుచుకున్నాడో ఆ పర్సను ఒక 200 పేజెసో, 100 పేజెసో డాక్యుమెంట్ ఫస్ట్ అతను తయారు చేసుకుంటాడు. అతని అండర్‌స్టాండింగ్ లెవెల్ కోసం. అతని అండర్‌స్టాండింగ్ లెవెల్ కోసం అతను బిజినెస్ డాక్యుమెంట్ తయారు చేసుకొని, అదే డాక్యుమెంట్‌ని, అదే ప్రపోజల్‌ని యెస్ ఇదిగో ఇక్కడికొస్తాడు. ఎక్కడికి? సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీకి వాడు చెప్తాడు ఏమని? "ఏయ్ బాస్ ఇదిగో 200 పేజెస్ థిస్ ఈస్ మై బిజినెస్. ఐ వాంట్ టు డూ థిస్ బిజినెస్ త్రూ ఆన్‌లైన్." ఈ బిజినెస్ అనేది ఆన్‌లైన్ చేయాలనుకుంటున్నా. ఈ బిజినెస్ అనేది యాక్టివిటీ అనేది ప్రతి కస్టమర్‌కి ఆన్‌లైన్‌లో అందించాలని నేను అనుకుంటున్నా. అప్పుడు అడిగినప్పుడు వాడు సాఫ్ట్‌వేర్ కంపెనోడు ఏం చెప్తాడంటే, "బాబు ఈ బిజినెస్ అనేది ఆన్‌లైన్‌లో జరగాలంటే యెస్ ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేయాలి.
సాఫ్ట్వేర్ అంటే ఏంది? అప్లికేషన్‌గా కన్వర్ట్ చేయాలి. అప్లికేషన్ అంటే ఏంది? యాప్ అదే గదా! సో, ఎప్పుడైతే ఈ సాఫ్ట్‌వేర్ అంటే ఏదైతే బిజినెస్ ఉందో, ఈ బిజినెస్ అర్థమైందా? ఈ బిజినెస్ ప్రపోజల్ మొత్తం సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఇచ్చినప్పుడు, వాడేం జేస్తాడు? ఆ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేస్తాడు. అంటే సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేయడానికి సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎవరుంటారు? సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. దే ఆర్ వర్కింగ్ ఆన్ థిస్. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే బిజినెస్ ఫంక్షనాలిటీ ఉందో, ఆ బిజినెస్ ఫంక్షనాలిటీ ఇదిగో ఇలా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ దగ్గరికొచ్చి సాఫ్ట్‌వేర్ తయారు చేయమని ప్రపోజల్ ఇచ్చిందో, దాన్నే వి కెన్ కన్సిడర్ యాస్ ఎ ప్రాజెక్ట్. అంటే ఇది ఒక ప్రాజెక్ట్. ఎవడి ప్రాజెక్టు? థిస్ ఈస్ బ్యాంకింగ్ ప్రాజెక్ట్. ఎవడు ఆ బ్యాంక్ పేరేంది? లెట్స్ సే ఏబీసీ. దిస్ ఈస్ బ్యాంక్ నేమ్. దిస్ ఏబీసీ బ్యాంక్ ఈస్ గివింగ్ యూ ద బిజినెస్ టు ది సాఫ్ట్‌వేర్ కంపెనీ. వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్? జస్ట్ బ్యాంకింగ్ బిజినెస్. ఎందుకిచ్చింది? ఈ బిజినెస్‌ని నువ్వు అర్థం చేసుకొని, నువ్వు మాకు సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసి, అంటే అప్లికేషన్ తయారు చేసి ఇవ్వు అని ఇచ్చింది. ఎవరు? ఏబీసీ బ్యాంకోడు. ఎప్పుడైతే ఈ బిజినెస్‌కి సాఫ్ట్‌వేర్ తయారు చేయమని సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఈ ప్రపోజల్ పెట్టాడో, దానినే మనం ఏమంటామంటే సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్. ఎవరిది ప్రాజెక్ట్? ఏబీసీ బ్యాంక్ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్. ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్. యెస్. ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్ అని చెప్పాల. సో, ఇప్పుడు ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్‌లో ఎవరు పనిచేస్తున్నారు? సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. అంతే. అట్లా. అంటే ఇక్కడ మీరు చూస్తే బిజినెస్ యాక్టివిటీ, ఆ బిజినెస్ యాక్టివిటీని సాఫ్ట్‌వేర్‌గా మార్చాలి. ఆ మార్చడానికి సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఆ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ పనిచేసి అది మార్చి సాఫ్ట్‌వేర్‌గా తయారయిన తర్వాత నెక్స్ట్ విషయం అది వేరే సంగతి. నేను ఫస్ట్ అసలు ఇనిషియల్‌గా చెప్తున్నా. దాన్నే మనం అప్లికేషన్ అంటాం. అంతే అయిపోయింది. థిస్ ఈస్ వాట్ ప్రొసీజర్ ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్. చాలా మందుంటారు దీంట్లో బీఏ ఉంటాడు, అవి ఉంటాడు, ఇది ఉంటాడు, స్క్రమ్ అవన్నీ తర్వాత గోల. నేను నెక్స్ట్ చెప్తా ఇప్పుడొద్దు. అవన్నీ చెప్తే మీకు అర్థం కాదు. అందుకని నేను చెప్పటంలా. సో, ఇది యాక్చువల్‌గా ప్రొసీజర్. అయితే ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇప్పుడు ప్రెజెంట్ ఈ ప్రాజెక్ట్ నడుస్తా ఉంది. సో, ఈ ప్రాజెక్ట్‌కి ఓనర్ ఎవడు? ఏబీసీ బ్యాంక్. కాబట్టి ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఏబీసీ బ్యాంక్ అనేవాడు క్లయింట్ అవుతాడు. క్లయింట్ అంటే ఏంది? ద పర్సన్ హూ గివ్స్ బిజినెస్ టు ద సాఫ్ట్‌వేర్ కంపెనీ. వాడినే మనం క్లయింట్ అంటాం. ఎవడైనా క్లయింట్ అంటే అర్థం ఏందంటే, మనం బిజినెస్ ఇస్తే మనం అవతల వ్యక్తికి క్లయింట్ అవుతాం. ఇప్పుడు సపోజ్ మనం హోటల్‌కెళ్ళాం. హోటల్‌కెళ్ళి 2 చికెన్ దమ్ బిర్యానీలు పార్సెల్ చేసుకున్నాం. అంటే ఏంది? మనం క్లయింట్ ఎవడికి? హోటల్‌కి. అట్లా. అంటే క్లయింట్ అంటే ఎవడు? బిజినెస్ ఇచ్చేవాడిని క్లయింట్ అంటాం. యెస్. ఇక్కడ కూడా ఏబీసీ బ్యాంక్‌ని సాఫ్ట్‌వేర్ కంపెనీ క్లయింట్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలా? మనం యాస్ ఎ ఇంజినీర్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటే మనం ఎట్లా చెప్పాలా? యెస్. ఐ యామ్ వెంకట్. ఐ హావ్ 4+ years of experience in IT. For the past 4.5 years, I have been working as a software engineer for this XYZ Limited under the project ABC. Under the project ABC, మై క్లయింట్ లొకేషన్ ఈస్ సంథింగ్. ఈ మీరు ఇష్టం వచ్చింది ఏదో చెప్తా ఉంటారు. సో, ఇన్ థిస్ ప్రాజెక్ట్ మై రెస్పాన్సిబిలిటీస్ సంథింగ్ అని ఇక అక్కడి నుంచి కంటిన్యూ చెప్పాలి అట్లా. సో, అట్లా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మీరంతే. అయితే ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా మీరున్నప్పుడు డిఫరెంట్ యాక్టివిటీస్ మీకుంటాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీరే. బట్ అతను డెవలప్‌మెంట్ సైడ్ పని జేస్తుంటాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరే అతను టెస్టింగ్ సైడ్ పని జేస్తుంటాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరే అతను సర్వర్‌ల సైడ్ పని జేస్తుంటాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరే అతను డేటా మీద పని జేస్తూ ఉంటాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరే అతను డేటా సైన్స్ మీద పని జేస్తా ఉంటాడు. వీళ్ళందరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. సాఫ్ట్‌వేర్ ఇంజినీరే బట్ డెవాప్స్ సైడ్ పని జేస్తా ఉంటాడు. యూజింగ్ డెవాప్స్ టూల్స్. సాఫ్ట్‌వేర్ ఇంజినీరే అతను లైనక్స్ మీద పని జేస్తూ ఉంటాడు యాస్ ఎ లైనక్స్ అడ్మిన్‌గా. వీళ్ళందరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్సే. బట్ దే ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్. డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఉంటాయి ఇక్కడ కంపెనీలో. సో, మనం ఏ స్కిల్ అయితే కోర్స్ నేర్చుకుంటామో దాని పరంగా మీకు ఉద్యోగాలొస్తాయి. అది. అంటే ఈ ఈ ఈ ప్రపంచంలో 2 ఉద్యోగాలున్నాయి. నంబర్ 1, నంబర్ 2. అంటే 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఆర్ అవైలబుల్ ఇన్‌సైడ్ ఐటీ ఇండస్ట్రీ. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఐటీ ఇండస్ట్రీలో కూడా 2 రకాల ఉద్యోగాలున్నాయి. ఒకటేంది కోడింగ్ జాబ్స్ అంతే. ఒకటేంది కోడింగ్ జాబ్స్, రెండేంది నాన్ కోడింగ్ జాబ్స్ అంతే. సింపుల్ మ్యాటర్. కోడింగ్ జాబ్, నాన్ కోడింగ్ జాబ్ అట్లా. సో, కోడింగ్ జాబ్ అంటే ఇప్పుడు నేను చెప్పానే బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకొని అంటే క్లయింట్ ఇచ్చిన బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకొని దానిని ఒక సాఫ్ట్‌వేర్‌గా దాన్ని ఒక అప్లికేషన్‌గా తయారు చేస్తారు. వాళ్ళే డెవలపర్స్. అర్థమైందా? క్లయింట్ బిజినెస్ ఇది అనుకుంటే దిస్ ఈస్ బిజినెస్. ఈ బిజినెస్‌ని కంట్రోల్ తీసుకుంటాడు ఎవడు? వీడు. ఈ పర్సన్ ఎవడు? డెవలపర్.
డెవలపర్ అంటే ఏంది? సాఫ్ట్‌వేర్ డెవలపర్. మరి ఇప్పుడు ఈడేం చేస్తాడు? ఈ బిజినెస్ తీసుకుంటాడు. ఇక్కడి నుంచి స్టడీ చేస్తాడు ఆ బిజినెస్‌ని. బిజినెస్‌ని పూర్తి స్థాయిలో స్టడీ చేసి, ఆ బిజినెస్‌కి కోడ్ రాయటం మొదలుపెడతాడు. కోడ్, కోడ్ అంటే అదే కోడ్. ఈ కోడ్‌ని మనం ఏమంటామంటే యెస్ ఫ్రెండ్స్ జావా కోడ్ గాని, లేదా పైథాన్ కోడ్ అవ్వచ్చు, లేదా డాట్ నెట్ కోడ్ అవ్వచ్చు. డిపెండ్స్. యాస్ ఫర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ చెప్తాడు, "ఏయ్ బాబు! ఇదిగో ఈ బిజినెస్‌కి కోడ్ అనేది జావాలో రాయి. ఎందుకంటే జావా ఎక్సలెంట్‌గా ఉంది. ఏ బాబు జావా వద్దు. పైథాన్ రాయి. పైథాన్ ఇంకా ఎక్సలెంట్‌గా ఉంది. జావాలో అయితే 2000 లైన్స్ రాయాలి. అదే అదే ఫంక్షనాలిటీకి పైథాన్‌లో అయితే 1000 లైన్స్‌తో సరిపోద్ది." అంటే తగ్గిపోయింది. లేదు లేదు ఈ మధ్య కాలంలో గో లాంగ్వేజ్ వచ్చింది. చాలా సింపుల్‌గా ఉంది. గో లాంగ్వేజ్. లేదు డాట్ నెట్ ఉంది. ఇట్లా డిఫరెంట్. అంటే దాన్ని బట్టి డెవలపర్ దే రైట్ ద కోడ్. దట్స్ ఇట్. అంటే దానిని బట్టి రైట్ ద కోడ్. దట్ మీన్స్ వాడు బిజినెస్ అప్లికేషన్ తయారు చేస్తున్నాడు. సాఫ్ట్‌వేర్‌ని తయారు చేస్తున్నాడు. సో, ఇది బిజినెస్ అనుకుంటే, ఈ బిజినెస్ మొత్తం స్టడీ చేసి, దానిని పూర్తి స్థాయిలో ఒక అప్లికేషన్‌గా తయారు చేస్తున్నాడు. వాడే సాఫ్ట్‌వేర్ డెవలపర్. సో, ఈ అప్లికేషన్ ఇది తయారు చేసిన తర్వాత నెక్స్ట్ కేస్ ఏంటి? నెక్స్ట్ కేస్ నెక్స్ట్ కేస్ ఏందంటే టెస్టింగ్. అంటే అప్లికేషన్ టెస్టింగ్ చేయాల. టెస్టింగ్ చేయాల. మరి అప్లికేషన్ టెస్టింగ్ చేసిన తర్వాత ఏం చేయాలా? డైరెక్ట్‌గా నీ దగ్గరికి రాదు. మరొకసారి టెస్టింగ్ చేస్తారు. యెస్. మరొకసారి టెస్టింగ్ చేస్తారు. చెప్తాను ఇవి మరొకసారి మరొకట ఇన్ని రాసారు కదా! ఏంటి ఇవన్నీ? కొంచెం చెప్తా. ఒక 5 డేస్, 1 వీక్ తర్వాత చెప్తా ఇవన్నీ. అలా టెస్టింగ్ అనేది డిఫరెంట్ ఫేజ్‌లో కంప్లీట్ అయిపోయిన తర్వాత, అప్పుడు ఫైనల్‌లో యెస్ సాఫ్ట్‌వేర్ మనకి వస్తది. ఆ ఫైనల్ సాఫ్ట్‌వేర్ దట్ మీన్స్ వాట్? వర్కింగ్ సాఫ్ట్‌వేర్ అంటారు దాన్ని. సో, ఈ వర్కింగ్ సాఫ్ట్‌వేర్ మనకు అవుట్‌పుట్ వచ్చింది. డిఫరెంట్ స్టేజెస్ దాటుకుందది. డిఫరెంట్ టెస్టింగ్‌లు జరిగినాయి దాని మీద. ఏ టెస్టింగ్‌లో గూడా, ఏ ఎన్విరాన్మెంట్‌లో గూడా సక్సెస్ అయింది. కాబట్టి క్లయింట్ హ్యాపీ. ఏమని? "ఏయ్ బాబు ఎక్సలెంట్‌గా తయారు చేశారు. ఇక టెస్టింగ్ అంతా అయిపోయింది గదా! ఈ ప్రొడక్ట్‌ని మార్కెట్‌లో రిలీజ్ చేయండి." రిలీజ్. మరి రిలీజ్ అంటే అర్థమేంది? ఎక్కడ రిలీజ్ చేయాలా? మెట్రో స్టేషన్‌లో, బస్ స్టాండ్‌లో, మీ ఇంట్లో, మా ఇంట్లో దీన్ని సాఫ్ట్‌వేర్‌ని తీసుకొచ్చి పెడితే నడిసిద్దా? నో. మరేం చేయాలా? దీన్ని డైరెక్ట్‌గా ఇదిగో క్లౌడ్ టీమ్ ఉంటదిక్కడ. ఈ టీమ్‌తో మాట్లాడు. "ఏయ్ క్లౌడ్ టీమ్ యెస్ ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. థిస్ ఈస్ వర్కింగ్ ఫైన్. బట్ ఈ సాఫ్ట్‌వేర్ అనేది, ఈ అప్లికేషన్ అనేది 24/7 నా కస్టమర్‌లు ఉపయోగించుకోవాలా. కాబట్టి నువ్వేం జేస్తావు? సర్వర్‌లు తయారు చెయి. ఓకే. ఇలా సర్వర్‌లు తయారు జేస్తారు. మరి ఆ సర్వర్‌లు తయారు జేసిన తర్వాత, ఈ సర్వర్స్‌లో ఈ సాఫ్ట్‌వేర్‌ని డిప్లాయ్ జేస్తారు. అంటే ఇక్కడ సర్వర్‌లు తయారు జేసే పర్సన్ ఎవడు? క్లౌడ్ ఇంజినీర్. సర్వర్‌లకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చూసే వ్యక్తి ఎవడు? క్లౌడ్ ఇంజినీర్. సర్వర్‌లకి ఇంకా ఏదైనా విషయం వస్తే క్లౌడ్ ఇంజినీర్. సో, ఈ విధంగా క్లౌడ్ ఇంజినీర్ ఇలా పనిచేస్తూ ఉంటాడు. బట్ ఇక్కడున్న ఈ సాఫ్ట్‌వేర్‌ని, ఈ అప్లికేషన్‌ని, ఈ సర్వర్ ఉందే, ఆ సర్వర్‌లోకి డిప్లాయ్ చేసే వ్యక్తినే మనం ఏమని పిలుస్తామంటే డెవాప్స్ ఇంజినీర్. అంటే డెవాప్స్ ఇంజినీర్ సార్‌కి ఇలా డిప్లాయ్ చేస్తాడే నో. చాలా వర్క్ ఉంది వాడికి. ఈ ఈ కంటెస్ట్‌లో ఇప్పుడు దీన్ని మీ అండర్‌స్టాండింగ్ లెవెల్‌ని బట్టి ఇక్కడున్న ఈ సాఫ్ట్‌వేర్‌ని ఈ సర్వర్‌లోకి డిప్లాయ్ చేసే వ్యక్తి డెవాప్స్ ఇంజినీర్ అని గుర్తుపెట్టుకోండి. అంతే ఇంకేం లేదు. దాని గురించి పెద్ద స్టోరీ ఉంది. అది దాదాపు 2, 3 నెలల కోర్స్ అన్నమాట డెవాప్స్ అనేది. పక్కన పెడదాం అది. ఓకే. ఇట్స్ ఫైన్. దిస్ ఈస్ వాట్. సో, ఆఫ్టర్ డిప్లాయింగ్ దిస్ వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌సైడ్ దిస్ సర్వర్ అది సర్వర్ కంటిన్యూ‌గా 24/7 నడిపిస్తూ ఉండాలి క్లౌడ్ ఇంజినీర్స్. అప్పుడది నడుస్తా ఉంటే ఆ సర్వరు, అప్పుడు నువ్వు నీ దగ్గర యెస్ మొబైల్ ఓపెన్ చేసో, ల్యాప్‌టాప్ ఓపెన్ చేసో, వెంటనే ఫోన్‌పే అనే యాప్‌ని ఓపెన్ చేస్తావు. చెక్ బాలన్స్ అని కొడతావు. మరి చెక్ బాలన్స్ అని కొట్టినప్పుడు డైరెక్ట్‌గా అది ఇక్కడికొచ్చిద్ది కనెక్షన్. లేదు మనీ ట్రాన్స్‌ఫర్ అని కొడుతున్నావు వేరే వాడికి. ట్రాన్స్‌ఫర్ అని కొట్టినప్పుడు ఇక్కడికే వస్తది. అంటే సర్వర్‌ని కనెక్ట్ అయితే గాని అది నీకు అందుబాటులో లేదు. నీ ఫోన్‌లో ఏమి లేదు యాక్చువల్‌గా. అట్లా. సో, ఆ విధంగా మనకి ఒక ఫోన్‌పే అనేవాడు, ఒక బ్యాంక్ అనేవాడు ఫ్రెండ్స్. ఒక బ్యాంక్ అనేవాడు పూర్తి స్థాయిలో సర్వర్‌లు కావాలన్నాడు. ఫైన్. మరి పూర్తి స్థాయిలో సర్వర్‌లు కావాలన్నప్పుడు ఆ బ్యాంక్‌కి సర్వర్‌లు కావాలా? అంటే ఈ బ్యాంకు కస్టమర్‌లు ఎంతమంది చూద్దాం. కస్టమర్‌లొచ్చేసి ఇప్పటి వరకి కనీసం ఒక 10,00,000 కస్టమర్స్ ఉన్నారనుకోండి లెట్స్ సే. 10,00,000 కస్టమర్లు. లేదు సార్ కొత్తగా బ్యాంక్ పెట్టారంటున్నారు 10,00,000 ఎందుకొచ్చిద్ది భలేవాళ్ళే. సరే 10,00,000 గాదు. ఒక 10,000 కస్టమర్‌లనుకో. లేదా ఒక 50,000 కస్టమర్‌లనుకో. వచ్చారు గదా! ఫాస్ట్‌గా వస్తారు అనుకోండి. మరి 50,000 కస్టమర్‌లకి నాకు సర్వర్‌లు కావాలి గదా! అవునా కాదా? ఈ బ్యాంక్ అనే దానికి సాఫ్ట్‌వేర్ ఉందా లేదా? యెస్ ఆర్ నో? యెస్ సాఫ్ట్‌వేర్ ఉంది.
బట్ ఈ సాఫ్ట్వేర్ ఈజ్ రెడీ. బట్ సాఫ్ట్వేర్ రెడీ అయింది కానీ వీడికి సర్వర్స్ లేవు. ఎవరికి? ఈ బ్యాంక్ సాఫ్ట్వేర్ రెడీ అయిపోయింది బాస్. ఎక్సలెంట్. ఈ బ్యాంక్ వాడు ఉన్నాడు. ఆలోచిస్తున్నాడు. అరే! బ్యాంక్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసాం, టెస్టింగ్ చేసాం, అంతా రెడీగా ఉంది. బట్ వాట్ నెక్స్ట్ అంటే దీనిని సర్వర్‌లో డిప్లాయ్ చేయాల. సో, మరి సర్వర్‌లో డిప్లాయ్ చేయాలంటే మరి సర్వర్‌కి సంబంధించిన నాలెడ్జ్ ఎవడికుంటది? వాడి దగ్గరికొచ్చాడు. ఇక్కడికొచ్చాడు. "ఏ బాస్ గుడ్ మార్నింగ్" అన్నాడు. వెరీ గుడ్ మార్నింగ్" అన్నాడు. "ఏం లేదు సింపుల్. నా పేరు ఏబీసీ బ్యాంక్. సో, మేము ఆల్రెడీ డెవలప్ చేసాం సాఫ్ట్‌వేర్‌ని. టెస్టింగ్ గూడా వివిధ దశల్లో కంప్లీట్ చేసేసాం. అర్థమైందా? అంటే రకరకాల ఫేజుల్లో రకరకాలుగా టెస్టులు చేసాం. ప్రతి టెస్ట్‌లో గూడా సూపర్ సక్సెస్ ఎక్సలెంట్‌గా ఉంది. ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇక రిలీజ్ చేయాలనుకుంటున్నాం మార్కెట్‌లోకి. అయితే మేము మీ దగ్గరికి ఎందుకొచ్చామంటే, మరి ఈ సాఫ్ట్‌వేర్‌ని ఎలా రిలీజ్ చేయాలి? నా కస్టమర్‌లు ఎలా యాక్సెస్ చేసుకుంటారు దీన్ని ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి" అన్నాడు. ఏం లేదు సింపుల్. సో, ఏదైతే నీది వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఉందో, ఆ వర్కింగ్ సాఫ్ట్‌వేర్‌కి సర్వర్‌లు తీసుకో అన్నాడు. ఓహో! సర్వర్‌లు కావాలా? ఆ! సర్వర్‌లు కావాలా? అని అన్నాడు. అప్పుడు అనిన తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే, సరే నీ కస్టమర్‌లు ఎంతమంది అన్నాడు. ఏం లేదు నా కస్టమర్‌లు ఒక 50,000 మంది దాకా ఉన్నారు అన్నాడు. ఇది ఏ సంవత్సరం అన్నాడు. ఇది 2024 గదా! అన్నాడు. ఓకే. మరి 2024లో నీ కస్టమర్‌లు ఎంతమంది? 50,000. మరి ఇప్పుడు నీకెన్ని సర్వర్‌లు అవసరమో అది తెలుసంట. ఎన్ని సర్వర్‌లు కావాలంటావు? ఒక 10 సర్వర్‌లు తీసుకో. కొంచెం బాగా పనిచేసిద్ది. పెర్ఫార్మన్స్ అవన్నీ ఫాస్ట్‌గా ఉంటదని చెప్పాడు. ఓహో! అట్లాగా. ఆ! 10 సర్వర్‌లు కావాలా? ఆ! 10 సర్వర్‌లు ఖచ్చితంగా కావాలా. సరే 10 సర్వర్‌లు. మరి ఇప్పుడు 10 సర్వర్‌లు. మరి 10 సర్వర్‌లు ఎట్లా? ఎలాగా? అయిద్ది రేటేంది? ఎప్పుడిస్తావు? ఏందని అడగటం మొదలు పెడతాడుగా బ్యాంకోడంటే 1,00,000 క్వెషన్‌లు అడుగుతాడు. 10 సర్వర్‌లు కావాలి కరెక్టే. 10 సర్వర్‌లు హౌ కెన్ ఐ గెట్ ఇట్ అన్నాడు బ్యాంకోడు. నేనెలా తీసుకోవాలి? నేనెక్కడి నుంచి తీసుకోవాలంటే, అప్పుడు ఈ వ్యక్తి చెప్పటం మొదలుపెట్టాడు. ఈ టెక్నికల్ ఎక్స్‌పర్ట్ చెప్పాడు. "అరే బాబు! నీకు 10 సర్వర్‌లు కావాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నంబర్ 1, ఆప్షన్ నంబర్ 2 ఉన్నది. ఓకే. ఓకే. ఆప్షన్ నంబర్ 1, ఆప్షన్ నంబర్ 2. ఏంది ఆప్షన్ నంబర్ 1? ఏం లేదు సింపుల్‌గా ఇదిగో, ఇదిగో ఆప్షన్ నంబర్ 1 ఏందో తెలుసా? సింపుల్‌గా నువ్వు మాకు 10 సర్వర్‌లకి అమౌంట్ ఇచ్చేసేయి. ఆహా! ఎంత? ఒక్కో సర్వర్ ఎంత? ఒక్కో సర్వర్ 25,00,000 అయిద్ది. అంతేనా? ఆ! అంతే. తగ్గవా? తగ్గను. ఎందుకు? మాకు ఖర్చుందయ్యా. ఒక సర్వర్ వచ్చి 25,00,000 అయిద్ది. 10 సర్వర్‌లెంత? యెస్ ఫ్రెండ్స్. ఒక సర్వర్ 25,00,000 అయితే 10 సర్వర్‌లు ఎంత అయిద్ది అమౌంట్? 2.5 crores. 2.5 సీఆర్. ఓకే. సూపర్. ఎక్సలెంట్. 2.5 సీఆర్ అంటే నాకు లెక్కలేదు. ఇచ్చేస్తా తీసుకో అన్నాడు. సరే సర్వర్‌లో నేను 2.5 ఎప్పుడు కట్టాలా అన్నాడు. ఏం లేదు. ఫస్ట్ హాఫ్ పేమెంట్ కట్టేసేయి 1 సీఆర్. నెక్స్ట్ మిగతా హాఫ్ నెక్స్ట్ ఎప్పుడు సర్వర్‌లు ఇచ్చేటప్పుడు కట్టన్నాడు. సరేలే సర్వర్‌లు ఎన్ని రోజులకి ఇస్తావు అన్నాడు. ఏం లేదు సర్వర్‌లనేది 30 డేస్ టైం పట్టిద్దన్నాడు. అరే! అన్ని రోజులు టైమా? అంతే మరి. ఇప్పటికిప్పుడు ఎట్లా చేస్తావు? ఈ 10 సర్వర్‌లు మేము తయారు చేసుకొని వాటిని బాగా అంటే టెస్టింగ్ జేసి ఆ సర్వర్‌లు పనిచేస్తున్నాయో లేదో ఎలా ఉందో వాటి ఫంక్షనాలిటీ ఉందో చెక్ చేసుకొని, మరి తయారు చేసి, చెక్ చేసి, నీ ప్లేస్‌కి మేము పంపించాలంటే 30 డేస్ పట్టిద్ది. అప్పుడు దాకా నువ్వు వెయిట్ చేయాలా. 30 డేస్ ఇంక ఆప్షన్ ఏమి లేదా? లేదు. ఇంకేం లేదు. ఎందుకు మా చేతుల్లో ఏమి లేదు. సో, మేము కూడా ఎంప్లాయీస్‌ని పెట్టి సర్వర్‌లు తయారు చేసి మీకివ్వాలా. కాబట్టి 30 డేస్ అన్నాడు. సరేలే ఏం చేస్తాం? 30 డేస్ తర్వాతే ఇక బిజినెస్ మొదలు పెడదాంలే అని డిసైడ్ అయ్యాడు. ఎవడు బ్యాంకోడు. ఇంక అంతే గదా! సో, ఇక్కడ 30 డేస్. అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? 30 డేస్ టైమ్ ఎక్కువ తీసుకుంటుంది. యాస్ వెల్ యాస్ బడ్జెట్ వచ్చేసి 2.5 సీఆర్ అవుతుంది. అన్నిటికి ఒప్పుకున్నాడు క్లయింట్. ఎక్సలెంట్. సూపర్. చేసేద్దాం అన్నాడు. చేసేసాడు. అప్పుడు చేసేస్తే వాడేం చేసాడంటే ఇప్పుడు నీకు అర్థమైంది. 2024 అది. 2024 ఓకే. 50,000 మంది కస్టమర్‌లు 2024 50,000 మంది కస్టమర్‌లు 10 సర్వర్‌లు కొన్నాడు. ఎవరు? కస్టమర్. ఎవడోడు? ఏబీసీ బ్యాంక్ వాడు. 10 సర్వర్‌లు ఎంత కొన్నాడు? 1. యెస్ ఫ్రెండ్స్ 25 క్రోర్స్ అంతేనా? ఓకే. సో, ఇది ఏంది బడ్జెట్. బడ్జెట్ ఎంత ఇప్పుడు వాడు ఎక్స్ ఎ ఎ ఎ ఎ ఇన్వెస్ట్ చేసాడు 1.2 అంటే అర్థమైందా? యెస్ ఫ్రెండ్స్ అంతేనా? 2 పాయింట్ గదా! అవునా? 2.50 సీఆర్ గదా! 10 సర్వర్‌లు గదా! ఒక్కోటి 25,00,000 గదా! సరే ఓకే. మరి సరే బానే ఉంది. అంటే 2,50,00,000 అంతేనా? యెస్ ఫ్రెండ్స్ అంతేనా కాదా? సరే. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం? బడ్జెట్ అంటాం. దీన్ని మనం ఏమంటాం? ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? 2,00,00,000 అనుకోండి. 2.5. 2,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ అయింది. ఓకే. ఫైన్. మరి టైమ్ ఎంత తీసుకుంటుంది ఇప్పుడిక్కడ? టైము? టైమొచ్చేసి 30 డేస్ తీసుకుంటుంది. ఆ 30 డేస్ తర్వాత వాడు ఆగాల.
బడ్జెట్. ఈ బడ్జెట్ నే ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఈ ఇన్వెస్ట్మెంట్ నే ఇంకో భాషలో టెక్నికల్ గా అంటే అకౌంటెన్సీ ఫార్మాట్ లో ఏమని పిలుస్తామంటే ఎక్స్‌పెండిచర్ అని పిలుస్తాం. ఎక్స్‌పెండిచర్. సో, ఎక్స్‌పెండిచర్ అని పిలుస్తాం. దీన్ని ఇన్వెస్ట్మెంట్ ఎక్స్‌పెండిచర్. సో, ఇది ఎక్స్‌పెండిచర్. ఈ ఎక్స్‌పెండిచర్‌నే మనం ఏమని పిలుస్తామంటే ఎక్స్‌పెండిచర్‌నే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అని పిలుస్తాం. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఇక షార్ట్‌కట్‌లో దీన్నే మనం ఏమంటామంటే కేపెక్స్. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కేపెక్స్. మీరు అకౌంట్స్ స్టూడెంట్ అయితే మీకు ఇది అర్థమైద్ది. ఈ విధంగా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ 5 సీఆర్ ఇట్లా అనుకోండి. ఉంది. నడుస్తా ఉంది. ఇదేందిరా బాబు 2,00,00,000 ఖర్చవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఎంత 30 డేస్ టైం పడుతుంది అన్నాడు. సరేలే ఇంకేం చేద్దాం అని చెప్పేసి ఇక సర్వర్‌లు రెడీ అయిపోయినియి. ఇక సర్వర్‌లు రెడీ అయిపోయిన తర్వాత ఇక వాడి సాఫ్ట్‌వేర్ అంతా ఇదిగో వాడి సాఫ్ట్‌వేర్ ఇది. ఇది. ఇయన్ని సర్వర్‌లు రెడీ అయిపోయినాయి. సో, వాడి సాఫ్ట్‌వేర్ ఇదిగో ఇక్కడ డిప్లాయ్ చేసేసాడిక. సాఫ్ట్‌వేర్ అంతా డిప్లాయ్ చేసాడు. ఇక సాఫ్ట్‌వేర్ అంతా డిప్లాయ్ చేసిన తర్వాత ఇది బ్యాంక్ సర్వర్‌లు యాక్చువల్‌గా. ఇదొక బ్యాంక్ సర్వర్, ఇదొక బ్యాంక్ సర్వర్, ఇదొక బ్యాంక్ సర్వర్. ద సర్వర్స్ ఆర్ వర్కింగ్ ఫైన్. ఈ సర్వర్స్ పనిచేస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో కస్టమర్‌లకి ఎక్సలెంట్ సర్విస్ అందిస్తున్నాడు ఈయన. ఇక ఎక్కడ పెట్టినా సూపర్ ఏబీసీ బ్యాంక్ ఎక్సలెంట్ మంచి సర్విస్ బాగుంది. అబ్బా! సూపర్‌గా అంటున్నాడు. అంటే క్షణం కూడా తీరిక లేకుండా చాలా బాగా వర్కౌట్ చేసి ఈ సర్వర్‌లన్నీ బాగా పని చేపిస్తున్నాడు వాడు. ఇక వాడి డ్యూటీ అదే. ఇక బ్యాంకు మాట దేవుడెరుగు. ముందు ఈ ఆన్‌లైన్‌లో ఇది నడవటానికే వాడికి చాలా టైం పడుతుంది. వాడు దీన్ని చాలా ఫోకస్ చేయాల్సొస్తుంది. దీని మీద చాలా బెండ్ అవ్వాల్సొస్తుంది. బేస్ అవ్వాల్సొస్తుంది. ఎందుకంటే ఆన్‌లైన్ ఈరోజు ప్రపంచం అంతా ఆన్‌లైన్. ఈరోజు నీ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే నేను హైదరాబాద్ ఎళ్ళినా, యూకే ఎళ్ళినా, యూఎస్ ఎళ్ళినా నా డబ్బులు నాకివ్వాలి అంతే. లేదు నువ్వు హైదరాబాద్‌లో ఎస్తే హైదరాబాద్ వచ్చే డబ్బులు తీసుకోవాలని బ్యాంక్ ఎవడైనా చెప్పాడనుకో ఆ బ్యాంక్ నిలబడదు. ఎందుకు? అంతే ఇప్పుడు. ఎవడు బ్యాంక్‌లోకెళ్ళి క్యూలో నిలబడి డబ్బులు తీసుకున్న రోజులు ఇప్పుడు పోయినాయి. అప్పుడు ఎప్పుడో మీ మీ పేరెంట్స్ ఇప్పుడు అట్లా గాదు. ఇప్పుడు జనరల్‌గా నువ్వు బస్ ఎక్కుతా డిపాజిట్ చేసొస్తావు. బస్ దిగిన తర్వాత ఇక్కడ నువ్వున్న ప్లేస్‌లో ఏటీఎంకెళ్తే డబ్బులు రావాలి. దట్ ఈస్ యువర్ ఎయిమ్. దానికోసం ఆన్‌లైన్. కాబట్టి ఆన్‌లైన్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సరే. ఇప్పుడు దీని ప్రకారం వీడు సాగిస్తున్నాడు తన బిజినెస్‌ని. ఇక కస్టమర్‌లందరూ ఎక్సలెంట్ అంటున్నారు. ఇక 2024 2024 మరి 2024లో ఏది ఇక్కడ బడ్జెట్ ఎంత? 2,00,00,000 2 సీఆర్ ప్లస్. 2024లో బడ్జెట్ ఎంత? 2,00,00,000 ఖర్చు పెట్టాడు. మరి దీనికి కస్టమర్‌లు ఎంతున్నారు ఇప్పుడు? మొత్తం చూస్తే 50,000 మందున్నారు. ఓకే. సరే. మళ్ళీ ఇక ఇది జరుగుతా ఉన్నప్పుడు ఇక వెంటనే 2025 వచ్చింది. అయ్యా! 2025 వచ్చింది. 2025లో సూపర్ ఎక్సలెంట్ అయ్యా అని అన్నారు. ఇక కస్టమర్‌లు విపరీతంగా రావటం మొదలుపెట్టాడు ఈడికి. కస్టమర్‌లు ఏ స్థాయిలో వచ్చారంటే డైరెక్ట్‌గా 50,000 ఉన్న కస్టమర్‌లు 2025లో వాడికి అట్‌లీస్ట్ 2,00,000 మందొచ్చారు. అయ్యో! పెరిగారు. అంటే ఓ 1,50,000 మంది పెరిగిపోయారు. సింపుల్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పటం. ఇక 1,50,000 మంది జనాలు పెరిగిపోయారు. ఇక 1,50,000 మంది జనాలు పెరిగిపోతే వెంటనే ఇక సాఫ్ట్‌వేర్ కంపెనోడు హెచ్చరించాడు. ఎవడికి? ఏబీసీ బ్యాంక్. ఏబీసీ బ్యాంక్ నేను నీకు సర్వర్‌లిచ్చా. ఆ సర్వర్‌లు 10 సర్వర్‌లే. అప్పుడేమో 50,000 మంది జనాభా కస్టమర్‌లు. ఇప్పుడేమో 2,00,000 మంది కస్టమర్‌లయ్యారు. మరి ఆ 10 సర్వర్‌లతోటి ఈ 2,00,000 మందికి సర్వ్ చేయటం నీకు కుదరదు. నువ్వు సర్వర్‌లు మళ్ళీ తయారు చేపించుకొని కొనాలా అన్నాడు. ఎవరు? ఏబీసీ బ్యాంక్‌ని. ఏబీసీ బ్యాంక్ అన్నాడు ఎంత ఖర్చయిద్ది? చాలా ఖర్చయిద్ది. కొనను నేను. కొనాలా? కొనను అన్నాడు. ఎందుకు బడ్జెట్ నేను పెట్టలేను బాస్. ఆ 10 సర్వర్‌లే సరిపోతాయి అన్నాడు. కొనకపోతే అన్నాడు. ఎవరు? ఏబీసీ బ్యాంకోడు ఏమన్నాడు? నేను సర్వర్‌లు కొనకపోతే ఏమైద్ది? ఇఫ్ ఐ నాట్ పర్చేజ్ ద అప్లికేషన్ హ్యాంగ్ సర్వర్స్ అవుతది. వాట్ హ్యాపెన్స్ అని అడిగాడు. అప్పుడు వీడు చెప్పటం మొదలుపెట్టాడు సాఫ్ట్‌వేర్ కంపెనీ. "అరే పిచ్చోడా! ఏం లేదు సింపులు. ఇదిగో నీ కస్టమర్ ఎవడన్నా ఫోన్ పే చేయటం మొదలుపెడితే, ఇప్పుడు ఫోన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయటం మొదలుపెడితే తెల్లారెళ్తాయి అవతలోడికి డబ్బులన్నాడు." అంటే ఏంది? అంత స్లోగా ఉంటది. ఇప్పుడు ఒకాళ వాడు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలని చెక్ బ్యాలెన్స్ కొడితే, ఇప్పుడు కొడితే ఉదయం 6 గంటలకి వాడి బ్యాలెన్స్ చూస్తావు నువ్వు. ఎందుకు? అంటే స్లోగా ఉంటది. ఎందుకు? లోడ్ ఎక్కువ. ద లోడ్ ఈస్ మోర్. సర్వర్స్ ఆర్ లెస్. లోడ్ ఈస్ మోర్. సర్వర్స్ ఆర్ లెస్. అరెరెరెరే! మరి ఇలాంటి పరిస్థితిలో నీ కస్టమర్‌లు ఎవడన్నా ఉంటాడా? అదే మనం అనుకుంటా ఉంటాం. ఏం బ్యాంక్ రా? ఏం ఏటీఎం రా ఇది చండాలం. ఈ వేస్ట్ రా. అలా ఏటీఎంకెళ్దాం. అక్కడెళ్దాం. ఇక్కడికెళ్దాం. ఆ బ్యాంక్ అయితే బాగుంటదని మనలో మనమే తిట్టుకుంటా కొన్ని సార్లు ఎళ్తా ఉంటాం. గుర్తుందా? అంటే ఏంది దాని అర్థం ఏంది? ఇదే పరిస్థితి. అంటే సర్వర్స్ ఆర్ లెస్. సర్వర్స్ ఆర్ లెస్.
అండ్ కస్టమర్స్ ఆర్ మోర్. అంటే లోడ్ ఈజ్ మోర్. ఎప్పుడైతే లోడ్ ఎక్కువైపోయిందో అప్పుడు వెంటనే స్లోగా పెర్ఫార్మెన్స్ వస్తుంది సర్వర్‌లో. అప్పుడు అంటే మీరు ఇట్స్ లైక్ యూనివర్సిటీ రిజల్ట్ లాగా. ఒక యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీలో 5,00,00,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. యూనివర్సిటీ వాడు ఒక 10 సర్వర్‌లు పెడతాడు. సింపుల్‌గా ఒక 10 సర్వర్‌లు పెడతాడు. 10 సర్వర్‌లు పెట్టి, "రేయ్! ఇదిగో వెబ్‌సైట్ ఇది. పోయి ఎళ్లి హాల్ టికెట్ కొడితే మీకు రిజల్ట్ వస్తాయి" అంటాడు సింపుల్‌గా. మనం ఏం చేస్తాం స్టైల్‌గా ఎళ్లి అంటే 10 గంటలకు మొదలైద్దిరా మీరు కొట్టండిరా అన్నాడు. ఇక యూనివర్సిటీ ఇక మనం ఎళ్ళేసి ఈ సర్వర్‌ని ఢీ కొడతాం. ఈ సర్వర్ అంతే కదా! డబ్ 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 సంథింగ్ కొడితే సర్వర్‌కెళ్ళిద్ది రిక్వెస్ట్. అక్కడ హాల్ టికెట్ నంబర్ కొట్టంగానే రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ వచ్చిన 1, 2, 3, 4, 5, 6, 7 అందరికి ఎక్సలెంట్‌గా రిజల్ట్ వస్తుంది. ఇక, ఇక అందరూ తెలుసుకున్నారు. అందరూ నిద్రలేస్తున్నారు. "రేయ్! నిద్రలేరా రిజల్ట్ వచ్చింది చూసుకోపోరా" అన్నప్పుడు ఏం చేస్తున్నారు? మధ్యాహ్నం కరెక్ట్‌గా 12 అయ్యేసరికి కనీసం ఒక 1,00,00,000 మంది స్టూడెంట్స్ లైన్‌లో ఉన్నారు. 1,00,00,000 మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ ఒక్కసారొచ్చి ఈ 10 సర్వర్‌లను ఢీకొట్టినాయి. 10 సర్వర్‌లు ఎప్పుడైతే ఢీకొట్టినాయో సర్వర్‌లు స్లోగా పెర్ఫార్మన్స్ ఇస్తాయి. నాలుగోసారి సర్వర్‌లు మొత్తం క్రాష్. సర్వర్‌లు మొత్తం క్రాష్ అయిన తర్వాత మీ ఫ్రెండ్ హాల్ టికెట్ నంబర్ కొడితే వాడికి రిజల్ట్ రావట్ల. అరేయ్! ఫ్రెండు ఉదయం నువ్వు చూస్తే హాల్ టికెట్ కొడితే రిజల్ట్ వచ్చింది. నాకొచ్చిందిరా! నీకు రాలేదేంటి? సర్వర్‌లో ప్రాబ్లమ్ లేరా ఆగిపోయినాయి. ఎందుకు? మనకు గూడా తెలిసిపోతుందక్కడ. కానీ మనకక్కడ తెలిసిపోతుంది గానీ, మనం ఆ సర్వర్‌ల గురించి పట్టించుకోం. రియాలిటీలో ఏందంటే, లోడ్ ఈస్ మోర్, సర్వర్స్ ఆర్ లెస్. అందుకోసం ఇట్లాగా. అదే మీరు గతంలో జూస్తే మీరు రైల్వే టికెట్ బుకింగ్ సిస్టమ్ గూడా అంతే. టికెట్‌లు బుక్కే గావు. ఒక్కోసారి అది డబ్బులు కట్ అయితే టికెట్ రాదు. ఏందిరా ఈ నాన్‌సెన్స్ ఈ గోలేంది అనిపిస్తా ఉంటది. బట్ నౌ ఎ డేస్ యూ విల్ నాట్ గెట్ థిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ విత్ రైల్వే బుకింగ్ సిస్టమ్. యెస్ అవ్వదు. లేదు. ఎందుకు? యెస్. Servers are increased. ఆ! ఒక పవర్‌ఫుల్ మెకానిజం వచ్చింది. ఆ మెకానిజం ప్రకారం ఇది నడుస్తా ఉంది. ఇప్పుడు ఈ బిజినెస్. ఈ ప్రపంచంలో నడిసే ప్రతి బిజినెస్ కూడా ఒక మోడర్న్ అప్లికేషన్, ఒక మోడర్న్ మెకానిజంలో నడుస్తా ఉంది. ఆ మోడర్న్ మెకానిజం ఏందనేది మనం చూద్దాం. సో, అంటే ఇప్పుడు నేనేమంటానంటే, అప్పుడు లాస్ట్ ఇయర్ 2024లో 2024లో యెస్. 2024లో 50,000 కస్టమర్‌లయ్యారు. 10 సర్వర్‌లే ఉన్నాయి. ఈ 10 సర్వర్‌ల కోసం 2 సీఆర్ ఖర్చు పెట్టాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఏంది 2025 వచ్చింది. 2025లో ఏంది కస్టమర్‌లు 2,00,000 అయ్యారు. అయ్యో! మరి 2,00,000 అయినప్పుడు మరి సర్వర్‌లు ఎన్ని గావాలా? మళ్ళీ అగైన్ ఇంకొక 10 తీసుకున్నాడు ఈడు. మళ్ళీ 2,00,00,000 సరే, సరేలే ఏం చేద్దాం 10 తీసుకో చాలులే. పర్లేదులే అన్నాడు. మళ్ళీ దాంతో సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు మరి 2026 వచ్చింది. మరి 2026లో మరి డిగ్రీ పాస్ అయినోళ్ళు అకౌంట్ తీసుకుంటారు. బీటెక్ పాస్ అయినోళ్ళు అకౌంట్ తీసుకుంటారు. ప్రతి రైతు అకౌంట్ తీసుకుంటారు. ఇదిగో సంక్షేమ పథకాలు కావాల్సిన అందరూ అకౌంట్ తీసుకుంటారు. డ్వాక్రా గ్రూప్ వోళ్ళందరూ అకౌంట్ తీసుకుంటారు. నువ్వు రేపు పొద్దున ఉద్యోగంలో చేరితే నువ్వు కూడా అకౌంట్ తీసుకుంటావు. ఇలా బ్యాంక్ కస్టమర్లు మొత్తం పెరిగారు. 2024లో 2,00,000 కాస్త ఎంతమంది అయ్యారంటే 6,00,000 అయ్యారు. 4,00,000 పెరిగిపోయారు. ఎందుకు? అట్లా ఉంది ఇప్పుడు. ప్రతి వాడు చిన్న పిల్లగాడు కూడా ఫోన్ పే ఉపయోగించాడు. కాబట్టి వాడు అకౌంట్ తీసుకుంటున్నాడు. గతంలో అసలు అకౌంట్‌లు తీసుకునేవాళ్ళు కాదు. 25 సంవత్సరాల అబ్బాయికి కూడా అకౌంట్ ఉండేది కాదు. ఇప్పుడు 18 ఏళ్ళు నిండినయా అకౌంట్ తీసుకోవటమే డైరెక్ట్‌గా. డైరెక్ట్ అకౌంట్. మరి 2026 సంవత్సరంలో 6,00,000 మరిప్పుడు ఈ 6,00,000 6,00,000 కస్టమర్‌లొచ్చారు. మరి వాట్ అబౌట్ అవర్ సర్వర్ సిట్యుయేషన్? యెస్. ఇప్పుడు మీరే చెప్పండి. ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? కెన్ ఐ ఇంక్రీజ్ ద సర్వర్స్? యెస్. తప్పకుండా. మళ్ళీ ఏం జరిగిద్ది? మళ్ళీ ఇప్పుడు 2,00,00,000 కాదు. ఇప్పుడు 4,00,00,000 ఖర్చు పెట్టాలిక్కడ. అరే! ఇక కస్టమర్ ఆలోచన చేయటం మొదలుపెట్టాడు బ్యాంకోడు. ఇక బ్యాంకోడు ఏందిరా బాబు! ఈ నాన్‌సెన్స్ గొడవ నాకేంటి? ఖర్చేంది? విధానం ఏంటి? ఇదసలు ఈ గోలేంది నాకు? అని కస్టమర్‌లు ఆలోచించి అందుకే గదా! మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆర్ మెర్జింగ్ విత్ సమ్ అదర్ బ్యాంక్. వై? బికాస్ దే కెనాట్ ఏబుల్ టు అఫోర్డ్ థిస్ మచ్ కాస్ట్ టు రన్ దేర్ బిజినెస్. ఈ బిజినెస్ రన్ చేయడానికి ఒక్కడికే సాధ్యం గాక 2, 3 బ్యాంకులొచ్చి మెర్జ్ అయిపోయి ఖర్చంతా వాళ్ళు పంచుకుంటున్నారు. షేర్ చేసుకుంటున్నారు. వై? బికాస్ ఆఫ్ థిస్ రీజన్. They cannot able to run their business properly. Why? Because the huge cost, huge expenditure ఉంది ఇక్కడ. మరి SBI. ఇలాంటి ఎక్స్‌పెండిచర్ ఉన్నప్పుడు మరి కస్టమర్‌లకి ఎలా సర్విస్ అందిస్తాడు? ఇక బ్యాంక్ క్లోజ్ చేసుకోవాల్సిందే. తప్పదు ఇంక లాసే బ్యాంకు. వై? బికాస్ వి ఆర్ వేస్టింగ్ అవర్ మనీ. యెస్ ఆర్ నో? వేర్ ఎక్స్‌పెన్సెస్ ఆర్ మోర్. వాట్ ఈస్ దిస్? ది ఎక్స్‌పెన్సెస్ ఆర్ మోర్. వి ఆర్ స్పెండింగ్ మోర్ ఎక్స్‌పెన్సెస్ రైట్? వి ఆర్ స్పెండింగ్ మోర్ ఎక్స్‌పెన్సెస్. సరే అది బానే ఉంది.
ఇదంతా కూడా ఒక వ్యక్తి గమనిస్తున్నాడు ఇక్కడ. ఇదంతా గూడా ఇది జరిగే విధానం అంతా ఒక వ్యక్తి ఇక్కడ గమనిస్తున్నాడు. ఎక్కడ అతనున్నాడు? యూఎస్‌లో ఉన్నాడు. వాడు ఇసలా ఈ బిజినెస్ ఎలా జరుగుతుంది అనేది ప్రపంచంలో ఉన్న బిజినెస్ చేసేవాళ్ళందరిని తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అసలు ఎవడెవడు ఏం బిజినెస్ చేస్తున్నాడు? ఆ బిజినెస్‌లు ఎలా నడుస్తున్నాయి? దాని కథ ఏంది? వ్యవహారం ఏందని తెలుసుకోవటం మొదలుపెట్టాడు. ఎవడెవడు? యూఎస్‌లో. ఎప్పుడు? 2000 సంవత్సరంలో మొదలుపెట్టాడు. 2003కి కొంత అవేర్‌నెస్ పెరిగింది. ఇక 2003కి అవేర్‌నెస్ పెరిగిన తర్వాత వాడేం జేశాడంటే యూఎస్‌లో ఉన్నవాడు వాడేం జేశాడంటే పూర్తి స్థాయిలో యూఎస్‌లో కొన్ని లక్షల బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి పెద్ద ఒక ఆఫీస్ అలా పెట్టేసుకొని దాంట్లో పూర్తి స్థాయిలో సర్వర్‌లు పెట్టుకున్నాడు. ఇలా సర్వర్‌లు కొని ఇక్కడ పెట్టుకున్నాడు. అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని లక్షల సర్వర్‌లు కొనిపెట్టుకున్నాడు. "ఏందిరా పిచ్చోడా? మంచోడా? సర్వర్‌లు కొని ఆడ పెట్టుకుంటావేందిరా పిచ్చా? నీకు మెంటలా?" అంటున్నారు అందరూ. వాడిని. ఇక వాడు యూఎస్ నుంచి మళ్ళీ ఈ ప్లేస్‌కొచ్చి ఇంకో కంట్రీకొచ్చాడు కెనడా. కెనడాలొచ్చి కొన్ని లక్షల, వేల కోట్ల మళ్ళీ సర్వర్‌లు. మళ్ళీ కెనడా నుంచి సింగపూర్ వచ్చాడు. మళ్ళీ సింగపూర్ నుంచి వేరే ఇండియా గూడొచ్చాడు. ఇండియాలో గూడా విపరీతంగా పెట్టాడు. ఇండియాలో ముంబైలో పెట్టాడు. ఆ ఇండియాలో హైదరాబాద్‌లో గూడా పెట్టేసాడు. కొన్ని లక్షల, వేల కోట్ల, ట్రిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఇదిగో ప్రపంచ వ్యాప్తంగా వాడు తన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేసుకున్నాడు ఈ వ్యక్తి. ఈ వ్యక్తి. ఈ వ్యక్తి. సో, ఈ పర్సన్. అప్పుడు ఆ పర్సన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకున్న తర్వాత, అప్పుడు వెంటనే ఇదిగో వీడికి ఫోన్ కొట్టాడు. "రేయ్ బాబు ఏబీసీ బ్యాంక్ హౌ ఆర్ యూ?" అన్నాడు. "యెస్, ఐ యామ్ ఫైన్. ఎక్సలెంట్. హౌ ఈస్ యువర్ బ్యాంక్ బిజినెస్?" అన్నాడు. "ఎక్సలెంట్. సూపర్. ఇట్స్ గోయింగ్ వెరీ స్మూత్" అన్నాడు. నాకు తెలుసులేవయ్యా నీ బిజినెస్ ఎలా నడుస్తుందో, నువ్వు ఎలా ట్రాజడీ ఎదుర్కొంటున్నావో, సంవత్సరం నువ్వు సర్వర్‌ల కోసం ఎంత ఖర్చు పెడుతున్నావో. సో, ఇఫ్ యూ కంటిన్యూ డూ లైక్ థిస్ యూ విల్ బికమ్ జీరో ఇన్ ద ఫ్యూచర్ అన్నాడు. అంటే ఏంది? అంతే ఫ్యూచర్‌లో జీరో అయిపోతావు. ఎందుకు ఏమయ్యా ఎక్స్‌పెండిచర్ పెరిగిపోతుంది. మరి ఖర్చులు పెరిగిపోతుంది. మరి సాలరీలేంది, సర్వర్‌లేంది, ఈ ఖర్చేంది ఎట్లా భరిస్తావు నువ్వు? అన్నాడు. మరి ఏంది అన్నాడు. యెస్, ఐ హావ్ ఎ ప్లాన్. నా దగ్గర ప్లాన్ ఉంది. టు రిడ్యూస్ యువర్ బిజినెస్ కాస్ట్ అన్నాడు. అరెరే! బాబు చెప్పరా బాబు నీ దగ్గర ఏ ప్లాన్ ఉంది చెప్పు. చాలా ఇబ్బందులు పడుతున్నా నేను బిజినెస్ చేయలేకపోతున్నా అన్నాడు బ్యాంకోడు. అప్పుడు వాడు చెప్పటం మొదలుపెట్టాడు. ఏమని? ఈ పర్సన్ ఏం చెప్పాడు తెలుసా? "రేయ్ బాబు ఇదిగో ప్రపంచవ్యాప్తంగా నా దగ్గర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అర్థమైందా? ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అంటే సర్వర్‌లు నీకిస్తా. తీసుకో. నాకిస్తావు నేను తీసుకో. మరి తీసుకున్న తర్వాత ఏంది? నువ్వు వాడుకో, ఉపయోగించుకో. నా సర్వర్‌లు తీసుకొని నువ్వు ఉపయోగించుకో. ఉపయోగించుకుంటాను. తర్వాత బిల్ ఎప్పుడు కట్టాలా? 30 డేస్ తర్వాత బిల్ కట్టు. అంటే ముందు అడ్వాన్స్‌గాని ఏమన్నా అవసరం ఏం అవసరంలా. నో నథింగ్ ఈస్ దేర్. నాట్ రిక్వైర్డ్ ఎనీథింగ్. జస్ట్ టేక్ ది సర్వర్స్, యూజ్ ది సర్వర్స్, మేక్ ద పేమెంట్ ఆఫ్టర్ 30 డేస్ అన్నాడు. ఏంటి? టేక్ ది ఫర్ సర్వర్స్, రెంట్. యూజ్ ది సర్వర్స్, మేక్ ద పేమెంట్ ఆఫ్టర్ 30 డేస్. 30 డేస్ తర్వాత పేమెంట్ చేసేసేయ్ అన్నాడు. అరేయ్! ఇది చాలా బాగుందే. అంటే సరే బానే ఉంది. ఎన్ని రోజుల్లో సర్వర్‌లిస్తావు అన్నాడు. ఎన్ని రోజులోనా? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో నీకెన్ని సర్వర్‌లు కావాలంటే అన్ని సర్వర్‌లిస్తా. అయ్యో! ఇది ఇంకా బాగుందే. అంటే ఇప్పుడు ఎన్ని రోజులైనా ఏ ప్లేస్‌లో అయినా ఇస్తావా? ఏ ప్లేస్‌లో అడుగు. ఏ ప్లేస్‌లో అయినా ఇస్తా. అంటే సింగపూర్‌లో ఇస్తా. సింగపూర్‌లో అడిగినా ఇస్తా. మళ్ళీ అంటే కెనడాలో అడిగినా ఇస్తా. యూఎస్ అడిగినా ఇస్తా. ఇండియా నువ్వు ఏ ప్రదేశంలో సర్వర్‌లు అడిగితే ఆ ప్రదేశంలో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో నీకు సర్వర్‌లు నేనిచ్చే బాధ్యత నాది. యెస్. నువ్వు తీసుకో. దాన్ని యుటిలైజ్ చేసుకో. ఉపయోగించుకో. నాకు 30 డేస్ తర్వాత రెంట్ పే చెయ్యి. అన్నాడు. ఓహ్! అరే! ఎక్సలెంట్‌గా ఉంది బాస్. సూపర్ ఎక్సలెంట్. మరి కరెక్టే. నువ్వేమో ఎక్కడో ఉన్నావు. నేనేమో ఇక్కడున్నాను. మరి నీకు నాకు ఎట్లా? అసలు ఈ సంబంధాలేంది? అన్నాడు. అప్పుడు వాడు చెప్పటం మొదలుపెట్టాడు. "ఏం లేదు బాస్. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నువ్వు ఉపయోగించుకోవాలంటే" ఏంది? నా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నువ్వు ఉపయోగించుకోవాలంటే, నా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి మొత్తాన్ని యెస్. ఒక టాపప్ లేయర్ ఒకటి తయారు చేశాను. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక టాప్ లేయర్‌లో కనెక్టింగ్ చేశాను. ఆ టాప్ లేయర్ పేరు ఇదిగో ఇట్లా ఉంటదది. ఆ లేయర్ దగ్గరికి నువ్వొచ్చి అర్థమైందా? నువ్వు దాంట్లో లాగిన్ అయ్యి ఆ! నువ్వు లాగిన్ అయిన తర్వాత ఎన్ని సర్వర్‌లైనా తయారు చేసుకోవడానికి నేను అవకాశం ఇస్తా. ఇది ఇంటర్ఫేస్ అన్నమాట. ఇది ఇంటర్ఫేస్. అంటే నా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా ఈ ఇంటర్ఫేస్ కనెక్ట్ చేశా. ఈ ఇంటర్ఫేస్‌నే మనం ఏమంటామంటే వెబ్‌సైట్. అది ఇక్కడ. వెబ్‌సైట్. వాడు ఆ మాట చెప్పాడు. ఏంది? ఏం లేదు. నువ్వు నీ ఇంటి దగ్గరే ఉండు. ఓకే. ఇదిగో ఈ వెబ్‌సైట్‌లోకి రా. ఓకే. దీంట్లో అకౌంట్ తయారు చేసుకో ఫ్రీగా. ఓకే. తర్వాత ఏం చేస్తావు? సర్వర్‌లు తయారు చేసుకో.
ఎన్ని సర్వర్లు కావాలంటే అన్ని సర్వర్లు ఉపయోగించుకో. ఉపయోగించుకున్న తర్వాత 30 డేస్ తర్వాత బిల్ పే చేయి. ఎలా పే చేయాలా? మీ ఆఫీస్‌కి నేను రావాలా? నో, 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 నో. నీ ఈమెయిల్‌కి బిల్ వస్తది. లేదా నీ అకౌంట్‌కి బిల్ వస్తది సమ్మరీ. ఎంతైతే సమ్మరీ ఉందో పే అనే ఆప్షన్ కనపడిద్ది. పేమెంట్ అనే ఆప్షన్ పేమెంట్ కొట్టేసేయి. అది క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా నీ ఇష్టం వచ్చిన కార్డ్‌తో పేమెంట్ చేసేసేయి అన్నాడు. ఇది సింపుల్ అన్నాడు. యెస్. అది ఇక్కడ జరిగేది. అంటే ఇక్కడ దీనివల్ల మీరు అడ్వాంటేజ్ ఉందా? డిసడ్వాంటేజ్ ఉందా దీనివల్ల? ఇప్పుడు ఈ పర్సన్ వల్ల అడ్వాంటేజ్. ఏం అడ్వాంటేజ్ ఉంది? ఏం అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు ఈ పర్సన్ వల్ల మీరు చెప్పగలరా? యెస్. అడ్వాంటేజెస్ ఇన్వెస్ట్‌మెంట్ తగ్గుతుంది. ఆ! ఎక్స్‌పెండిచర్ అనేది తగ్గుతుంది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ తగ్గిద్ది. నో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. జీరో. జీరో. జీరో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. ఓకే. టైమ్ ఉందా? టైమ్. టైమ్ ఎంత? అప్పుడు గతంలో 30 డేస్ పట్టేది. ఇప్పుడెంత? ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ సెకండ్. ఆఫ్ అంటే ఇమ్మీడియేట్‌గా. అంటే టైమ్ లేదు. నో టైమ్. నో క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. టైమ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఆ తర్వాత మీకు సర్వర్‌లు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్స్‌లో. ఈ లొకేషన్స్ కావాలంటే లొకేషన్ లిమిట్ లేదు. మళ్ళీ అడిగాడు. కరెక్టే. అంటే దీనికి ఏదైనా టైమ్ ఉంటదా ఏంది అని అడిగాడు. ఏ టైమ్‌లో పడితే ఆ టైమ్‌లో ఇస్తావా? లేదా ఈ ఫిక్స్డ్ టైమ్ నో, 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 నో. నువ్వు అర్ధరాత్రి 4 గంటలప్పుడు వచ్చి సర్వర్‌లు కావాలని నేను ఇస్తా. నువ్వు వెబ్‌సైట్‌కెళ్ళు. లాగిన్ అవ్వు. 4 గంటలప్పుడు కూడా నువ్వు సర్వర్‌లు తయారు చేసుకో. నో టైమ్ లిమిట్. ఎనీ టైమ్, ఎనీ anytime, any place, yes, you can come and you can create your own servers immediately. You run your business అన్నాడు. వరాబర్. చాలా బాగుందయ్యా. అసలు నాకు ఇప్పుడు దాకా ఇలాంటి చెప్పినోడు లేడు అని చెప్పేసి ఇక వాడు మొత్తం కూడా డైరెక్ట్‌గా ఈ పర్సన్ దగ్గరికెళ్ళి ఆ పర్సన్ నుంచి ఇదిగో ఈ సర్వర్‌లు తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు. సో, ఇప్పుడు యాక్చువల్‌గా ఈ పర్సన్ నుంచి ఈ సర్వర్‌లు తీసుకొని మనం ఉపయోగించుకుంటున్నాం గదా! దానినే మనం క్లౌడ్ అంటాం. దానినే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. దీన్ని అర్థం చేసుకోలేక జనాలకు పిచ్చెక్కుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందంటే, మనం పర్చేజ్ చేయకుండా, మనం సర్వర్‌లు కొనకుండా, అసలు మనం సర్వర్‌లకి క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ లేకుండా, అసలు టైమ్ అనేదే లేకుండా, అసలు లొకేషన్‌తో పని లేకుండా, యాస్ ఎ కస్టమర్ కెన్ ఐ గెట్ ఆల్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ థిస్ థర్డ్ పార్టీ. ఇది వీడి థర్డ్ పార్టీ. దిస్ ఈస్ కాల్డ్ క్లౌడ్. క్లౌడ్ అంటే ఏంది? వితౌట్ పర్చేజింగ్ ద సర్వర్స్, వితౌట్ బయింగ్ ద సర్వర్స్, వితౌట్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, వితౌట్ ఎనీ టైమ్ డిలే, వితౌట్ ఎనీ అడ్వాన్స్. Without any advance, I can get all the infrastructure from this third party. This concept we call as a cloud computing. This concept we call as a cloud అని పిలుస్తారు. క్లౌడ్ అంటే అంతే సింపుల్ లాజిక్. అయితే క్లౌడ్ అంటే మీరు గూగుల్‌లో ఆడ ఈడ ఎతికితే అది కనపడరాని అర్థం కాని విషయాలన్నీ చెప్తాడు వాడు. క్లౌడ్ అంటే ఏందంటే ఒక వ్యక్తి తయారు చేసిన ఒక వ్యక్తికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని మనం ఉపయోగించుకునే దాన్ని క్లౌడ్ అని పిలుస్తాం. ఒక వ్యక్తి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని మనం ఉపయోగించుకుంటాం. మన ప్లేస్ నుంచి. దానిని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఇలాంటి క్లౌడ్ అనేది మనకి అందించే వ్యక్తి ఎవడయ్యా అంటే ఇదిగో ఈ థర్డ్ పార్టీ. వాడి పేరే ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. అర్థమైందా? ఈ వ్యక్తి మనకి ఇదిగో ఈ క్లౌడ్ సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తున్నాడు. కాబట్టి ఈ వ్యక్తిని మనం ఏమంటామంటే సిఎస్‌పి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ వీడి పేరు. ఎవడోడు? ఏడబ్ల్యూఎస్ అనేది ఒక సిఎస్‌పి ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. మార్కెట్‌లో ఈడు వన్ ఆఫ్ ద లీడింగ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ యాక్చువల్‌గా. వీడు ఇవన్నీ మనకు చేస్తున్నాడు. సో, అంటే వాడు 2006లో నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి పూర్తి స్థాయిలో మనకు అందిస్తున్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వాడి బిజినెస్ 200 కంట్రీస్‌లో నడుస్తా ఉంది. పూర్తి స్థాయిలో మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్. మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్. అట్ ద సేమ్ టైమ్ మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ స్టాక్ హోల్డర్స్ ఆర్ యూజింగ్ AWS cloud because this is a flexible cloud. The pricing model is flexible. The pricing model is flexible. At the same time, learning curve is flexible. లెర్నింగ్ కర్వ్ అంటే ఏంది? ఎవరైనా దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్‌ని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని నేర్చుకోవాలంటే 1 ఇయర్ పాటు పూర్తి స్థాయిలో అకౌంట్ ఫ్రీగా ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరిగింది? ప్రతి వ్యక్తి కూడా రియల్ టైమ్ దగ్గరలో కోర్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉన్నది. AWS వల్ల. 1 year for free account. You can use any kind of service inside AWS. సో, కాబట్టి ఇది AWS అంటే. అయితే ఇలాగే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ మరొకడు కూడా ఉన్నాడు. వాడి పేరే జీసీపీ గూగుల్ క్లౌడ్ అని. గూగుల్ వాళ్ళది. వాళ్ళు కూడా ఇదే సర్వీస్ అందిస్తారు. దీని తర్వాత మళ్ళీ మనకి
ఎజ్యూర్ ఉంది. ఎజ్యూర్ వన్ ఆఫ్ ద క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ ఎజ్యూర్. వాళ్ళు కూడా ఇట్లాగే అందిస్తారు. ఇలాంటి సర్వీసే. మరి ఇంకోటుంది ఐబీఎం క్లౌడ్. మరి ఇంకోటుంది ఒరాకిల్, డిజిటల్ ఓషన్. దేర్ ఆర్ సో మెనీ క్లౌడ్. అంటే సింపుల్‌గా మేజర్‌గా ఒక 10 ఉన్నాయనుకో. 10లో ఫస్ట్ ప్లేస్ గోస్ టు ఏడబ్ల్యూఎస్. నెక్స్ట్ వేరే. ఆ విధంగా మనకి ఏడబ్ల్యూఎస్ అనేవాడు పూర్తి స్థాయిలో ఒక ప్రభంజనం సృష్టిస్తున్నాడు బిజినెస్ మార్కెట్‌లో. ఎప్పుడైతే ఏబీసీ బ్యాంక్ అనేవాడు వీడి దగ్గరకొచ్చి సర్వర్‌లు తీసుకొని అలవాటు చేసుకున్నాడో, ఇక వెంటనే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిజినెస్ చేసే వ్యక్తి ఇక సర్వర్‌లు కొనటంలా. కొనకుండా డైరెక్ట్‌గా వచ్చి ఏం చేస్తున్నాడు? ఏడబ్ల్యూఎస్‌కొచ్చి సర్వర్‌లు తీసుకుంటున్నాడు. యెస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా? ఏడబ్ల్యూఎస్‌కొచ్చి సర్వర్‌లు తీసుకున్నాడు. అంటే దీనివల్ల ఏమైంది? ఖర్చు తగ్గింది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకొక మూవీ ఉంది. ఈ మూవీని సపోజ్ మనం 2 సంవత్సరాలు తీసాడు వాడు. ఈ మూవీని 2 ఇయర్స్ తీసాడు అనుకోండి. 2 ఇయర్స్ తీసిన తర్వాత మరి దానికి గ్రాఫిక్స్ పెట్టాలా. గ్రాఫిక్స్ పెట్టడానికి టీమ్‌ని పిలిచాడు. గ్రాఫిక్ డిజైనర్స్‌ని పిలిచాడు. ఒక 20 మందిని పిలిచాడు. బాబు రండమ్మా అన్నాడు. ఓకే. చెప్పమ్మా. ఏంటి? ఏం లేదు. సినిమాని 2 ఏళ్ళు పట్టింది తీయటానికి. ఇప్పుడు గ్రాఫిక్స్ అప్లై చేయాలా అన్నాడు. గ్రాఫిక్స్ అప్లై చేయాలంటే మనకి మరి మన కంప్యూటర్‌లు సరిపోవు. మన ర్యాములు చాలవు. మన స్పీడ్ సరిపోదు. ఈ గ్రాఫిక్స్ చేయడానికి చాలా మంచి మంచి కెపాసిటీ గల సర్వర్‌లు కావాలా అన్నాడు. ఎన్ని సర్వర్‌లు? ఒక 20 సర్వర్‌లు కొనుక్కో అన్నాడు. 20 సర్వర్‌లు. 20 సర్వర్‌లు కొనుక్కో అన్నాడు. కరెక్టే కొందాం. ఎంత అవుతాయి? ఒక్కో సర్వర్ ఎంత? 20,00,000 ఏసుకో. 25,00,000 ఏసుకో అన్నాడు. అంతేనా? అంతే. మొత్తం ఎంత అయితే ఒక 5,00,00,000 అయింది. అంతేనా? సరే. 5,00,00,000 తర్వాత మళ్ళీ సర్వర్‌లు ఏం జేసుకోవాలో ఏమో తెలీదు. మూలన పడేసేయాలి. ఎందుకు? గ్రాఫిక్స్ అయిపోయిన తర్వాత నీకేం పని? మళ్ళీ నెక్స్ట్ సినిమాకే ఈ సర్వర్‌లు పనిజేసేది. దానికోసం 5,00,00,000 అవసరమా? అన్నాడు. ఎవరు? వాళ్ళలో ఒకడు. అవసరం లేదు. మనకు ఆప్షన్ ఉందొకటి. ఆప్షన్ నంబర్ 1 ఏమో సర్వర్‌లు మనం కొనుక్కోవటం. సర్వర్‌లు మనమే మేనేజ్ జేసుకోవటం. ఆప్షన్ నంబర్ 2 ఉంది. ఏందది? అది ఏడబ్ల్యూఎస్. నువ్వు ఏడబ్ల్యూఎస్‌కెళ్ళు. 20 గాదు. 2,00,000 సర్వర్‌లైనా వస్తాయి. 20,000 సర్వర్‌లైనా వస్తాయి. 10,000 సర్వర్‌లు ఎన్ని లక్షల సర్వర్‌లైనా నువ్వు తయారు జేసుకో. నీ ఇష్టం వచ్చినన్ని సర్వర్‌లు తయారు జేసుకో. తీసుకో. నీ గ్రాఫిక్స్ కోసం ఉపయోగించుకో. 30 డేస్ ఉపయోగించుకో. తర్వాత రెంట్ పే చేయి. తర్వాత వదిలేసేయి సర్వర్‌లు. ఖతం అయిపోద్ది. నీ పని అయిపోయింది. సర్వర్‌లు నీకు బాగా పనికొచ్చినియి. ఇప్పుడు 5,00,00,000 ఖర్చు తగ్గింది గదా నీకు. అంటే నేనేమంటానంటే నెల 2 నెలలకి అన్ని సర్వర్‌లు ఎందుకని చెప్పాడు వాడు. అంటే అట్లా అన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం గూడా మ్యారేజ్ జేసుకోవాలనుకో. సపోజ్ మిమ్మల్ని ఇంటికి పిలిచారు. "ఏయ్! రారా మ్యారేజ్ చేద్దాం" అన్నాడు. మీరు ఇంటికెళ్లారు. ఇంటికెళ్తే ఇక మ్యారేజ్ 2 రోజులుంది. 2 రోజులుంటే మీ ఫ్రెండ్స్, మీ అమ్మ, మీ నాన్న అందరూ కూర్చున్నారు. మీ డ్యాడీ గూడా. అరే! మ్యారేజ్ 2 రోజులుంది. మనకి టెంట్ సామాను, తర్వాత ఈ షామియానాలు, ఈ టేబుల్స్, కుర్చీలు అవన్నీ గూడా మనం కొత్తయి కొనాలిరా. ఎందుకంటే పాతయొద్దు మనకి. మనం హైదరాబాద్ ఎళ్లి కొత్తయి కొనాలన్నాడు. నీతోటే. అప్పుడు నువ్వేమంటావు? నీ పక్కన మీ మమ్మీ ఉంది. "అరే! మీ నాన్నకి పిచ్చి పట్టిందిరా. ఎందుకు?" అరే! పక్క లైన్‌లో టెంట్ సామాన్లు, అక్కడ టేబుల్స్, కుర్చీలు, బల్లాలు రెంట్‌కిస్తే 20,000 రెంట్‌కి తెచ్చుకొని మనం వాడుకుంటాం అంతే. 2 రోజులు వాడుకొని నాలుగో రోజు ఇచ్చేస్తాం. 20,000తో అయిపోద్ది. ఇదేంది మీ డ్యాడీ హైదరాబాద్ ఎళ్ళాలి, ఇయన్నీ కొనాలంటే 20,00,000 అయింది ఖర్చు. కొనాలంటే మళ్ళీ 30 రోజులు పట్టిద్ది. పెళ్లెప్పుడు చేసుకుంటావు నువ్వు? అవ్వదు. ఎందుకు? టైమ్ టేకింగ్. మరేంది? ఈ సామానంతా కొనాలి. కొనిన సామాను మీ దగ్గరికి రావాలి. అప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి. కుదరదు. అందుకని ఏంది రెడీమేడ్ డైరెక్ట్‌గా ఎళ్ళిపో. షామియానా షాప్‌కి. తీసుకో. వాడుకో. పే చెయి. అంటే చాలా మంది అంటారు, "సార్ ఈ షామియానా షాపులు, టెంట్ సామాన్లు ఫీచర్ ఉంటదా వాటికి? తీసేస్తారా ఏమన్నా? తీసేసే అవకాశం ఉందా?" నో వే. నో, 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 నో. మీ పిల్లలకైనా సరే నువ్వు అక్కడి నుంచే రెంట్‌కి తెచ్చుకోవాలా. వాళ్ళ పిల్లలకైనా సరే అక్కడి నుంచే రెంట్‌కి తెచ్చుకొని ఫంక్షన్ చేయాలా. నేనేమంటానంటే నువ్వు మ్యారేజ్ జేసుకోవాలంటే యెస్, ఫంక్షన్ హాల్ కట్టించుకోవడం బెస్టా? ఫంక్షన్ హాల్ రెంట్‌కి తెచ్చుకోవడం బెస్టా? ఏది బెస్ట్? ఫంక్షన్ హాల్ కట్టియాలంటే 5 ఏళ్ళు పట్టిద్ది. కనీసం ఒక 30,00,00,000 కావాలి నీ కాడ. 30,00,00,000 5 సంవత్సరాలు. తర్వాత అప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలా. ఇది బెస్ట్ మోడల్ గాదు. మరి బెస్ట్ మోడల్ ఏంది? ఎవడో కట్టుంటాడు ఫంక్షన్ హాలు. వాడి దగ్గరికెళ్లి ఫోను జేసి, "బాబు నా పెళ్లుందమ్మా 2 రోజులు ఫంక్షన్ హాల్ రెంట్‌కి గావాలా?" 2 రోజులా? అయితే 20,000 అయిద్దండి. 20,000 కట్టేయటం, పెళ్లి చేసుకోవడం, బయటికి రావటం. సార్ ఇప్పుడు మనకి ఈ సి ఈ ఈ ఈ ఇయి గూడా డిమాండ్ ఉంటదా వాడికి? అని కొంతమంది డిమాండే. ఎప్పుడు డిమాండే. ఎందుకు? అంతే మరి. అలాగనమాట. ఇప్పుడు క్లౌడ్ గూడా అంతే. క్లౌడ్ గూడా కరెంట్ లాంటిది క్లౌడ్ అంటే. ఏంటి?
కరెంట్ లాంటిది. కరెంట్ అంటే ఏంది? ఇప్పుడు ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టావబ్బా! ఒక 40 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టావు. రేయ్! 40 కోట్లు బిల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు కరెంటు మనకు కావాలా? ఓకే. కరెంట్ మనకు గావాలంటే, కరెంట్ మనమే తయారు చేయటం మంచిదా? లేతే గవర్నమెంట్ నుంచి కరెంట్ స్తంభాలు లాక్కొని మనం కరెంట్ వాడుకోవడం మంచిదా? ఏది బెస్టు? మనమే కరెంట్ ప్లాంట్ తయారు చేయాలంటే కనీసం 4, 5 ఏళ్ళు పట్టిద్ది. 4, 5 ఏళ్ల దాకా ఇంటికి కరెంట్ కూడా రాదు. మళ్ళీ ఎన్ని కోట్లవుతాయి? ఒక 100 కోట్లయిద్ది. మరి కరెంట్ ప్లాంట్ పెట్టాలంటే ఊరక లేదుగా. నేనేమంటున్నానంటే, కరెంటు పక్క నుంచి మంత్లీ తీసుకొని రెంట్ పే చెయి అంతే. అంతేగాని నువ్వు ట్రై చేయబోద్దు ఇది. అలాగే ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు బిజినెస్ అనేది చేయాలంటే వాడికి సర్వర్‌లు కావాలి. అది ఎన్ని సర్వర్‌లు? అది 100 సర్వర్‌లా? 1000 సర్వర్‌లా? 2000 సర్వర్‌లా? నాకవసరంలా. నేను డైరెక్ట్‌గా ఐ డోంట్ వాంట్ టు పర్చేజ్ ద సర్వర్స్. ఐ గో టు ఏడబ్ల్యూఎస్. నేను ఏడబ్ల్యూఎస్‌కెళ్తా డైరెక్ట్‌గా. ఏడబ్ల్యూఎస్ నుంచి సర్వర్‌లు తెచ్చుకుంటా. నా బిజినెస్ అవసరాల కోసం ఉపయోగించా. మంత్లీ రెంట్ పే చేస్తా. థాట్స్ ఇట్. ఇప్పుడు నాకు ప్రాజెక్ట్ చేయాలని ఉంది. ప్రాజెక్ట్ చేయాలంటే ప్రాజెక్ట్ చేయడానికి ఒక 100 సర్వర్‌లు నాకు కావాలా? 100 సర్వర్‌లు నేను వెంటనే ఏడబ్ల్యూఎస్‌కెళ్ళి తీసుకుంటా. అప్పుడు వెంటనే ఏడబ్ల్యూఎస్‌లో వాడు 100 సర్వర్‌లు ఇస్తాడు. నా పని అయిపోద్ది. ఏది బెస్ట్? యెస్ ఫ్రెండ్స్ అర్థమవుతుందా కాన్సెప్ట్? అంటే ఈ విధంగా క్లౌడ్‌కి పిచ్ డిమాండ్, పిచ్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఎందుకు? అది క్లౌడ్ లేకపోతే ఇక ప్రపంచంలో ఉన్న అప్లికేషన్ నడవదు గదా! ఏది నడవదు గదా! మరి క్లౌడ్ ఇంజినీర్ అంటే ఎవరు సార్? ఆయన ఏం జేస్తాడు? ఆయనే ఇక్కడుంటాడు. ఎక్కడ? ఇది యాక్చువల్‌గా. ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఏబీసీ క్లయింట్ ఇక్కడుంటాడు. ఏబీసీ బ్యాంక్ క్లయింట్ వీడు. వీడు డైరెక్ట్‌గా ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీకొస్తాడు. ఏమని, "ఏయ్ బాబు సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇదిగో నా 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 సాఫ్ట్‌వేర్ నా అప్లికేషన్ అనేది 24/7 నడవాలి. ఆ! బడ్జెట్ ఎంత గావాలి నీకు? ఎప్పుడు ఆగిపోకూడదు. ఒకవేళ ఆగిపోతే వెంటనే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ నడిపించాలి. నీకు బడ్జెట్ ఎంత?" ఇక వాడు మాట్లాడుకుంటాడు. "ఆ! ఓకే. సంవత్సరానికి నాకొక సంథింగ్ ఇవ్వు" అని. ఎంత అమౌంట్ అని. అప్పుడు ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు ప్రాజెక్ట్ మనకొచ్చింది. అప్పుడు వీటికి సర్వర్‌లు గావాలి గదా! అప్పుడు నేనేం జేస్తాను? అర్జెంట్ రిక్వైర్మెంట్ క్లౌడ్ ఇంజినీర్స్ ఫర్ అవర్ ఆర్గనైజేషన్ అని మళ్ళీ హెచ్ఆర్ తోటి కాల్ చేపిస్తా. అప్పుడు నువ్వు సెలెక్ట్ అవుతావు. అప్పుడు నువ్వొచ్చి ఈ కంపెనీలో క్లౌడ్ ఇంజినీర్‌గా జాయిన్ అవుతావు. నీకు ఏ క్లౌడ్ నేర్చుకున్నావు? నువ్వు ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నావు. కాబట్టి అప్పుడు వాడేం చేస్తాడు? "అరే బాబు! ఇదిగో మన క్లయింట్ ఏబీసీ వాడికి ఒక 100 సర్వర్‌లు కావాలి. నువ్వు ఏడబ్ల్యూఎస్‌లోకెళ్ళి లాగిన్ అయిపోయి ఒక 100 సర్వర్‌లు తయారు చేయి వాడి కోసం." అప్పుడు వాడు ఏడబ్ల్యూఎస్‌లోకి లాగిన్ అయ్యి ఒక 100 సర్వర్‌లు తయారు చేసిస్తాడు. తన బిజినెస్ అవసరాల కోసం. దిస్ ఈస్ వాట్ క్లౌడ్ ఇంజినీర్. పొరపాటులో ఈ సర్వర్స్ పనిచేయకపోతే దాన్ని దాన్ని ట్రబుల్ షూట్ చేసి, దాన్ని అది చేసి చేసే వ్యక్తి క్లౌడ్ ఇంజినీర్. ఈ సర్వర్‌ని 24/7 మానిటరింగ్ చేసేది క్లౌడ్ ఇంజినీర్. ఈ సర్వర్‌లు ఆగిపోతే మళ్ళీ రెక్టిఫై చేసి, మళ్ళీ రన్ చేసేది క్లౌడ్ ఇంజినీర్. కొత్త సర్వర్‌లు కావాలంటే మళ్ళీ క్లౌడ్ ఇంజినీర్. సో, ఇది ఇతని రెస్పాన్సిబిలిటీ. సో, ఇదంతా కూడా చాలా ఈజీ ఇంటర్‌ఫేస్‌లో ఉంటది. ఈజీగా మనం వర్కౌట్ చేయొచ్చు. యెస్ ఫ్రెండ్స్. ఇది ఇంతవరకి కొంచెం పార్ట్ 1 వరకు కవర్ చేసాం. పార్ట్ 2, పార్ట్ 3 కొంచెం లేట్ అయ్యేటట్టుగా ఉంది. పార్ట్ సో, జాబ్ మార్కెట్ అనేది మీకు అర్థమైందిక. వై ద పీపుల్ ఆర్ మూవింగ్ టు క్లౌడ్ అనేది అర్థమైంది. ప్యాకేజెస్ కూడా హైయెస్ట్ ప్యాకేజెస్ మీకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నా కూడా మీరు గూగుల్‌లో వెతకండి. సో, గూగుల్‌లో ఏం అడుగుతారు? గూగుల్‌లోకెళ్ళి క్లౌడ్ ఇంజినీర్ యావరేజ్ సాలరీ ఆఫ్ క్లౌడ్ ఇంజినీర్ ఇన్ ఇండియాలో ఎంత ఉందో చూసుకో క్లౌడ్ ఇంజినీర్. అది నేను చెప్పేది గాదు. ఇదే యాక్చువల్‌గా ఇండియాలో సాలరీ. దీంతో పాటుగా అడిషనల్ క్యాష్ కాంపెన్సేషన్ వస్తది. పర్ ఇయర్‌కి 1,00,000 దాకా. ఇది 40,000 నుంచి 1,80,000 దాకా వస్తది. ఏది అడిషనల్ క్యాష్ బెనిఫిట్ ఇది రియల్‌గా. క్లౌడ్ ఇంజినీర్స్‌కి ఇస్తారు. సో, 7.4 ఇది ఒక 1. 8 పాయింట్ సంథింగ్. అంటే మాక్సిమం అలా మొదలుపెట్టినా సరే, క్లౌడ్ ఇంజినీర్స్‌కి పూర్తి స్థాయిలో డిమాండ్ అయితే ఉంది పక్కాగా. ఎందుకంటే ఇదంతా బ్యాక్‌గ్రౌండ్‌లో నడిసేది గాబట్టి, ఫ్రంట్‌లో విషయాలన్నీ తెలుసు గానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో అందరికి తెలియదు. కాబట్టి డిఫరెంట్ కోర్సులు నేర్చుకుంటా ఉంటారు. కానీ నేర్చుకోండి. కానీ ఇదైతే నాన్ కోడింగ్ స్కిల్లు. ఈ స్కిల్ నేర్చుకోవడం వల్ల ఫాస్ట్‌గా తొందరగా
పూర్తి స్థాయిలో అంటే ఎవరైనా సరే నేను కోడింగ్ చేయలేను అనే వ్యక్తి ఈ సైడ్ వస్తే జాబ్ కొడతాడు. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుదాము అనుకున్న వ్యక్తి ఈ సైడ్ వస్తే జాబ్ కొడతాడు. వై? ఎందుకు? అంటే ఇదే సర్వర్ సైడ్ ఇది. కోడింగ్ అవసరంలా ఇక్కడ. కోడింగ్ చేసేది ఎవరు? చాలా మంది అంటారే, ఊరుకో క్లౌడ్ ఇంజినీర్ కాదు, ఎవడు కాదు. కోడింగ్ లేకపోతే అసలు ప్రపంచమే లేదంటారు. కరెక్టే బాస్. కోడింగ్ లేకపోతే ప్రపంచం లేదు కరెక్టే. కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్‌లో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో ఈ వ్యక్తి కోడింగ్ రాస్తాడు. ఈ ఆర్గనైజేషన్‌లో ఈ వ్యక్తి టెస్టింగ్ చేస్తాడు. ఈ ఆర్గనైజేషన్‌లో ఈ వ్యక్తి క్లౌడ్ ఇంజినీర్. ఈ వ్యక్తి లైనక్స్ అడ్మిన్. ఈ ఆర్గనైజేషన్‌లో ఈ వ్యక్తి డెవాప్స్ ఇంజినీర్. ఈయన సైబర్ సెక్యూరిటీ. ఈయన డీబీఏ. ఈయన సంథింగ్. ఈయన నెట్వర్క్ అడ్మిన్. ఈయన ఫుల్ స్టాక్ డెవలపర్. ఈయన సెలీనియం టెస్టింగ్. ఎట్లా? అంతేగాని అన్నీ ఒకే వాడు చేయడు. అన్నీ ఒకే వాడు చేస్తే ఎట్లా? కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్‌గా మనకి ఆర్గనైజేషన్‌లుంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. వాళ్ళల్లో ఈ స్కిల్ నేర్చుకుంటే మీరు ఈ రెస్పాన్సిబిలిటీస్ మీకని నేను చెప్తున్నా. వేరే స్కిల్ నేర్చుకుంటే మరొక రెస్పాన్సిబిలిటీస్. ఈ స్కిల్ నేర్చుకుంటే ఇప్పుడు నేను చెప్పిన రెస్పాన్సిబిలిటీస్ అట్లా. సో చెప్పాను గదా! ఒక 4 డేస్ మన సీరీస్ లాగా క్లాసులు వినాల. 1, 2, 3, 4 4 రోజుల తర్వాత ఐదో రోజు అసలా ఏంటి? అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఐటీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనేది నీకు అర్థమైద్ది. 5 డేస్‌లో. 5 రోజులు. 4 రోజులు కన్ఫర్మ్ వినాలి. వినిన తర్వాత గాని అర్థం కాదు. యెస్. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఇప్పుడు డిప్లాయ్ చేసేది మనమే కదా. హుహు. యెస్. చెప్పండి. ఆ! డిప్లాయ్ చేసేది, అవన్నీ చేసేది ఏందనేది చెప్పాను గదా! 4 డేస్ నా క్లాస్ వింటే తర్వాత నీకు అర్థమైద్ది. ఎవరు డిప్లాయ్ చేస్తారు? ఎవరు అప్లికేషన్ తయారు చేస్తారు? సర్వర్‌లు ఎవరు తయారు చేస్తారు? అయన్నీ. ఇప్పుడు సర్వర్ సైడ్ మాత్రమే మనం చూస్తున్నాం. ఏడబ్ల్యూఎస్ మాత్రమే చూస్తున్నాం. అర్థమైందా? అది డెవాప్స్ క్వెషన్ అది. అర్థమైందా? ఏం క్వెషన్ అది? డెవాప్స్ ఇంజినీర్. డెవాప్స్ నేర్చుకోవాలంటే రోడ్ మ్యాప్ ఏంది అసల? ఐడియా ఉందా? ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డెవాప్స్ ఇంజినీర్, వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఫర్ ద డెవాప్స్ ఇంజినీర్? ఐడియా ఉందా? ఓకే. యెస్ ఫ్రెండ్స్. కనపడుతుందా స్క్రీను? యెస్. కనిపిస్తుందా? యెస్ ఫ్రెండ్స్. మై వాయిస్ ఆడిబుల్ ఫ్రెండ్స్? కనిపిస్తుందా? ఓకే. యెస్. మై వాయిస్ ఆడిబుల్ ఫ్రెండ్స్? ఓకేనా? ఓకే. గుడ్. సో, ఇక్కడ యాక్చువల్‌గా ఏమంటే మనకి చాలా మంది ఏమంటే చూడండి. ఓపీఎస్ డెవాప్స్. ఇది మంచి స్కిల్లే. ఎక్సలెంట్ స్కిల్. మంచి స్కిల్, ఎక్సలెంట్ స్కిల్. కానీ డెవాప్స్ రావాలి అంటే ఫస్ట్ పాయింట్ నువ్వెక్కడ స్టార్ట్ అవ్వాలంటే నీకు లైనక్స్ రావాలి. అదే లైనక్స్. ఈ లైనక్స్‌లోనే నెట్వర్కింగ్ అనే సబ్జెక్ట్ కూడా కవర్ అయిద్ది. నెట్వర్కింగ్. లైనక్స్ ప్లస్ నెట్వర్కింగ్ రావాలి. వచ్చిన తర్వాత కొంచెం నీకు ఏడబ్ల్యూఎస్ మీద పట్టుండాలి. ఆ తర్వాత నీకు డెవాప్స్ అర్థమైద్ది.
లేకపోతే ఒక ముక్క అర్థం కాదు. చాలా మంది డైరెక్ట్ గా ఇది నేర్చుకోరు స్ట్రైట్ అవే దీనికి వెళ్తారు. అటర్ ఫ్లాప్ గో ఇన్ ద కెరియర్. యూ విల్ నాట్ బికమ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్ లైనెక్స్, నెట్వర్కింగ్, ఏడబ్ల్యూఎస్, ఆ తర్వాత డెవాప్స్ నేర్చుకుంటే ఈజీగా అర్థమైంది. సో అలాగ నేర్చుకోలేని ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువ డెవాప్స్ అంటే కష్టం అని పుకార్లు చేశారు. అంతే. ఆడేమీ లేదు. విషయం ఏమి లేదు. డెవాప్స్‌లో ఏమీ లేదు. టోటల్‌గా నువ్వు 1000% ఈజీగా చేయగలవు. ఎక్కడ డెవాప్స్‌లో. ఎప్పుడు ఇఫ్ యూ లెర్న్ లైనెక్స్ అండ్ నెట్వర్కింగ్. నీకు లైనెక్స్, నెట్వర్కింగ్ 2 వస్తే యూ విల్ బికమ్ ఎ డెవాప్స్ ఇంజినీర్. అంతేగాని లైనెక్స్ రాదు, నెట్వర్కింగ్ రాదు, ఏడబ్ల్యూఎస్ రాదు. యెస్, నేను డెవాప్స్ ఇంజినీర్. ఐ హావ్ 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఐటీ. ఎవడిస్తాడు జాబ్? ఎవరు ఇయ్యరు. కాబట్టి నేనేమంటానంటే పూర్తి స్థాయిలో పట్టు సాధించిన తర్వాత మరి టైం పట్టిద్ది కదా! మరి ఆగాలి మరి. ఆగాలి తప్పదు. టైం పట్టిద్ది ఐటీ ఇండస్ట్రీలో చాక్లెట్‌లు కాదు ఇయి. ఆ! మరేంది 10 ఏళ్ళు కష్టపడితే ఒక చిన్న ఉద్యోగం వచ్చిద్ది గవర్నమెంట్‌లో. 15 ఏళ్ళు కష్టపడితే టీచర్ జాబ్ వచ్చిద్ది. ఇంకొక 10 ఏళ్ళు, 12 ఏళ్ళు కష్టపడితే బ్యాంక్ జాబ్ వచ్చిద్ది. ఇంకొక 15 ఏళ్ళు కష్టపడితే సివిల్సో, గ్రూప్ 1, గ్రూప్ 2 వచ్చిద్ది. 15 ఏళ్ళు కష్టపడితే ఉద్యోగాలు వస్తుంటే 45 డేస్‌లో కోర్స్ నేర్చుకొని ఈ ఉద్యోగం చేయాలా? నాకు ప్యాకేజ్ 1,00,000 కావాలా? ఏందిది? అసలెవరు చెప్తున్నారు ఇదంతా? ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఆ! ఇక్కడేమో ఏళ్ళకేళ్ళు కష్టపడి కోచింగ్‌లు తీసుకొని చదువుతారు. ఇక్కడ మాత్రం ఈ సైడ్ వచ్చేలకే సార్ ఎప్పుడైపోద్ది కోర్సు? అంటే మాకు నెలలో అయిపోద్దా? అంటే వచ్చే నెలలో మేము రెజ్యూమ్ పెట్టొచ్చా? ఆ! పై వచ్చిన ఏందో ఈయన ప్రాక్టీస్ చేసినట్టే, వచ్చినట్టే, ఈయనకంత ఇచ్చినట్టే. నేనందే అదే చెప్తా. అసలు ఫస్ట్ నువ్వు జాయిన్ అవ్వాలి. అసలు కోర్స్ సక్రమంగా నేర్చుకోవాలి. నీ దగ్గర నేర్చుకునేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మాలాంటి వ్యక్తులతో కన్సల్ట్ అవ్వాలి. ఇదంతా చాలా పెద్ద పోరాటం. ఐటీ ఇండస్ట్రీలో జాబ్ కొట్టడం అనేది ఒక పోరాటం లాంటిది. అక్కడ 10 సంవత్సరాలు హాయిగా, హ్యాపీగా చదివితే ఉద్యోగం వస్తదో లేదో తెలీదు. కానీ ఇక్కడ 10 నెలలలో ఖచ్చితంగా జాబ్ వచ్చిద్ది. 10 నెలలు కాదు 6 నెలల్లో ఖచ్చితంగా జాబ్ వచ్చిద్ది. ఎప్పుడు నీ స్టెబిలిటీ ఉంటే, నీ దగ్గర క్రమశిక్షణ ఉంటే. ఈ 2 లేకుండా ఉంటే ఏమీ రాదు ఉద్యోగం. ఏం రాదు. అంతే చాలా మంది ఏందంటే కోర్సులు నేర్చుకుంటారు. మేము రికార్డింగ్ వీడియోలు ఇస్తాం. తల కింద పెట్టుకొని నిద్రపోతారు అంతే పుస్తకాలు. ఎందుకు? ఏమో తెలీదు. బద్ధకం మనిషికి. 2024 72 సంవత్సరాల ముసలోళ్ళు బెస్ట్ వాళ్ళతో పోల్చుకుంటే. 72 సంవత్సరాల ముసలోళ్ళు బెస్ట్. అంత బద్ధకంగా తయారవుతున్నారు. అంటే లేజినెస్. వై? చాక్లెట్‌లు ఇస్తాం రమ్మంటున్నారు. అంతే. రేయ్! అక్కడికెళ్ళి చాక్లెట్‌లు కొనుక్కోవచ్చు. ఏందిరా ఈడు చెప్పేది సుత్తి. ఈడికేం తెలుసురా? చాలా మంది ఫ్రెండ్స్ పాపం ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారంటే నేనేమంటానంటే అవేర్‌నెస్ లేదు జనాల దగ్గర. కాబట్టి నువ్వెప్పుడైనా సరే సాఫ్ట్‌వేర్‌లో ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా అట్‌లీస్ట్ ఒక 3-4 మంత్స్ కళ్ళు మూసుకోవాలి తప్పదు. 3-4 నెలలు తప్పకుండా. లేదు మా మా ఫ్రెండ్‌కి తెలిసిన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. అక్కడైతే 1 మంత్‌లో అయిపోద్దంట. మీరేందండి 3, 4 నెలలు చెప్తున్నారు. ఓకే. నో ప్రాబ్లమ్. ఏం చేస్తాం డైరెక్ట్‌గా ఓహ్! రోడ్డుందమ్మా. రోడ్డుని 1 మంత్ ఎయ్యాల. 1 మంత్ ఏసే రోడ్డుని నెలలో ఏస్తే ఏమైద్దమ్మా? ఇక 1 మంత్ తర్వాత ఏం జరిగిద్దో నీకే తెలుసు. రోడ్డు పనికిరాదు. 1 మంత్ ఎయాల్సిన రోడ్ అంటే చక్కగా ఏస్తున్నావు. నిదానంగా, నీట్‌గా, చాలా స్పష్టంగా. అట్లాగే ఇది కూడా ఐటీ ఇండస్ట్రీలో నువ్వు ఉద్యోగం సాధించి, మళ్ళీ ఉద్యోగం చేయాలంటే కనీసం 3-4 మంత్స్ టైం పట్టిద్ది. దానికి ఆగాలి నువ్వు. వెయిట్ చెయ్యాల. తపనుండాల. అన్నీ జేయాల మొత్తం. అప్పుడు మాత్రం వస్తది. ఫ్రెండ్స్ ఓకేనా? మనం మాట్లాడదాం. చాలా విషయాలున్నాయి. అవన్నీ మనం తీరిగ్గా మాట్లాడదాం. చెప్పాను గదా! ఒక 4, 5 డేస్ ఈ క్లాస్‌లు వినాల తప్పదు మీరు ఇక. 4, 5 డేస్ ఇనిన తర్వాత మనం డిస్కషన్ చేద్దాం ఏదనేది. ఓకేనా? నేను చెప్తా. అంటే ఈ మోడల్ గూడా మీకు చెప్తా. ఏ మోడలు? ఏ మోడల్ అంటే మీకు టైమ్ ఉందా? నేను ఒక 5 నిమిషాలు చెప్పొచ్చా? యెస్.